కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు తన పరిశుద్ధుల యొక్క ప్రవక్తల చేత రాయించిన రీతిగానే ఒకానొక పట్టణంలో ఒక్కనిగాను, ఒకానొక కుటుంబం నుండి ఇద్దరిగాను ఎన్నుకుంటానని సెలవిచ్చిన మాట చొప్పున ఆయన యొక్క వధువును ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ధన్యత, భాగ్యము. ఎందుకనగా ఆయన భార్య ఖచ్చితంగా ఒక రోజున అందరూ కలిసి ఆయనను సేవింపబోయేటువంటి ఒక గడియ రానే ఉన్నది. అక్కడ కలుసుకోవడానికంటే మునిపే ముందుగా ఈ భూలోకంలోనే కలుసుకునే ఒక అద్భుతమైన అవకాశము, చాలా ఆనందకరమైనటువంటి విషయంగా ఉన్నది. వ్యక్తిగతంగా నేనైతే ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి గృహ కూడికను బట్టి ఆనందపడతా ఉన్నాను. సోదరులు ఏలియా సమయల్ గారు, వారికి నాకు ఉన్నటువంటి పరిచయము అది ఫోన్ల గుండానే ఇంతవరకు సాగినప్పటికీ ఆత్మలో అనేకమైనటువంటి విషయాల్లో మేము ఏకీభవించబడిన వారిగా ఉన్నాము. అందుని గురించి ఆయనతో అనేకమైన విషయాలు మేము సంప్రదించడానికి నేను అనేక మార్లు కూడా ఇష్టపడినాను. ఆయన కోరుకున్న రీతిగానే ఇక్కడ జరుగుతున్నటువంటి కూటములన్నీ కూడా ప్రభు యొక్క ఆధీనంలోనే ఉండునుగాక. అంతేకాకుండా కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీలో చాలామందికి పరిచయం లేకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, మీలో ఒకరిద్దరిని మాత్రం నేను గుర్తుపట్టగలుగుతూ ఉన్నాను. బహుశా డాలు వసంత్ బ్రదర్ అనుకుంటా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మీరు చేస్తున్న సేవను దేవుడు దీవించును గాక. యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని మేము 1-2 మార్లు మిమ్మల్ని చూసాము. మిగిలిన వాళ్ళందరూ కూడా బహుశా నాకు పరిచయం లేకపోవచ్చు, కానీ మీరు దేవుళ్ళు చాలా గొప్పగా వాడబడుతున్న దైవజనులు. కాబట్టి నిజంగానే గృహ కూడికల్లో ఇలాగ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేవుడి యొక్క లేఖనంలో ఆయన అంటాడు, గృహ కూడికల విషయంలో మీరు గమనిస్తే ఆదిమ సంఘ కాలంలో ఇంకా సంఘాలు కట్టబడలేదు. సంఘాలు కట్టబడ్డానికంటే మునుపు వారు ఇంటింట్లోనే రొట్టె విరుస్తూ దేవుడి వాక్యాన్ని గురించి చర్చిస్తూ స్వార్థలు బోధిస్తూ ముందుకు సాగి వెళ్ళారు వాళ్ళు. ఆ ఇంటింట విరిచేటువంటి కార్యక్రమంలో లేకపోతే ఇంటింట జరిగేటువంటి కూడికల్లో కొన్ని అద్భుత కార్యాలు చోటు చేసుకుంటాయి. ఒకటి, అక్కడ ప్రవక్త వర్తమానం బోధించబడటం వలన దాన్ని అంగీకరించేవారు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారు. రెండవది, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలాన్ని పోగొట్టుకోరన్న ఫలాన్ని కూడా నేడు ఈ కుటుంబం పొందుకోబోతా ఉంది. నీతిమంతుడు అని చేర్చుకున్న వారికి కూడా నీతిమంతుడి ఫలం కూడా తొలగిపోదు. అనేకమైన ఫలాలు, ఆతిథ్యం అనే ఫలాన్ని గురించి కూడా మాట్లాడతారు. అనేకమైనటువంటి ఫలాలు ఒకే ఒక్క చోట దొరికేటువంటి స్థలము గృహ కూడిక. చాలామంది సంఘ కూడికలు, సంఘాలు చక్కగా స్థాపించబడిన తర్వాత గృహ కూడికలు నిర్లక్ష్యం చేస్తారు. కానీ గృహ కూడికలో చాలా గొప్ప శక్తి, ఫలము దాగి ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజంగానే ఈ కూడికను బట్టి నేను ఆనందపడుతూ ఉన్నాను. ఈ కూడిక అంతట్లో కూడా ఇక్కడ నుంచి ఏదో ఒక విషయాన్ని మనం పొందుకొని వెళ్దాం. ఇక్కడ ఖచ్చితంగా లేఖనాల విషయంలోను, ఆత్మ ఎదుగుదల విషయంలోను, అన్ని విషయాల్లో కూడా ఈ గడియ వర్తమానం గుండా దేవుడు మనల్ని ఎదిగింపజేయాలని ఆశించిన రీతిగా ప్రతి విషయంలో మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం. చాలా మంచిది. మన సమయాన్ని దేవుడి లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాము. మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం అందరం లేచి నిలబడుచుండగా దీన్ని ఆఫ్ చేయగలుగుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని లేఖనాలు చదువుదాము. నేను చదువుతాను. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతుని, నా నామమును అక్కడ
సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇజ్రాయేలుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు నిలబడిన చోట తలలుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపగల దేవా, వాక్యమును ప్రభు అనువాదించగల శక్తిమంతుడు కేవలం నీవై ఉన్నావు. మానవులుగా మేము ఎన్ని పేజీలు తిప్పినప్పటికీ, ఎంత ధ్యానము చేస్తున్నప్పటికీ, ఎంతగా ఆశపడినప్పటికీ కూడా మేము అక్షరాలనే చదవగలుగుతాము. కానీ నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మేము పొంది ఉన్నప్పుడు, నీ ప్రత్యక్షత మాకు దయచేయబడినప్పుడు వాక్యములు కాదు కానీ వాక్యముతో పాటు వాక్య భావాన్ని కూడా గ్రహించగలుగుతాము. ఓ సర్వశక్తి సంపన్నుడా, ఎందుకోసమైతే ఈ కూటమిను ఏర్పాటు చేసి ఉన్నావో, దేనికోసమైతే ఈ వాతావరణమును, అనేక పరిస్థితులను, మనుషులను కూడా ఇక్కడికైనా సమకూర్చి ఉన్నారో ఆ కారణమును ఇక్కడ మీరు నెరవేర్పు జరిగింపజేయండి. కృపగల దేవ, చదవబడిన లేఖనాల్లో గుండా మేము అనేకమైన విషయాలు గ్రహించినట్లుగా బోధింపదగిన ఆత్మను నాకును, గ్రహింపు శక్తిని నీ ప్రియమైన పిల్లలకు దయచేయమని, ఈ కూడికంతట్లో కూడా నీ కంటికి యుక్తమైనటువంటి అభివృద్ధి మాత్రమే కనబడులాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా సంతోషము. నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాము. సిన్స్ ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ క్రౌడ్ కాబట్టి రకరకాల విశ్వాసాల నుంచి కూడుకున్నటువంటి విశ్వాసులు ఉన్నారు. కాబట్టి ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ మీ. దేవుడు అనుగ్రహించుచున్న కొద్ది మనం ముందుకు సాగి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో కొద్ది సమయాన్ని అధ్యయనం చేద్దాం. ఇక్కడ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోను చేసినటువంటి ప్రార్థనకు ప్రతిగా సమాధానం ఇస్తున్నాడు. సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు అంటే, బహుకాలము నుంచి యెహోవాకు ఒక మందిరము కట్టాలని ఆశపడినటువంటి దావీదు యొక్క కోరిక, ఆయన హస్తము అనేకమైన యుద్ధముల గుండా వచ్చి ఉన్నది కనుక దేవుడు ఆయన కాలంలో దాన్ని అనుగ్రహించక, అనుమతించక తన కుమారుడైనటువంటి సొలొమోను గారి కాలంలో మందిరాన్ని కట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చి ఉన్నాడు. మందిరమును కట్టుట చాలా గొప్ప విషయము, చాలా గొప్ప సంగతి. కానీ దానిలో మరి ప్రాముఖ్యమైన గొప్ప సంగతి ఏంటంటే, ఆ మందిరంలో యెహోవా మహిమను నింపుట అత్యంత ప్రాధాన్యమైన విషయం. మందిరాన్ని అయితే కట్టగలిగాడు. మందిరాన్ని కట్టేప్పుడు శ్రమ పడినట్టుగా లేదు, మందిరాన్ని కట్టేటప్పుడు ప్రాధేయపడినట్టుగా లేదు, మందిరాన్ని కట్టేటప్పుడు తనకున్న వైభవము, తను సంపాదించిన ఆస్తి కావచ్చు, తన పేరు ప్రఖ్యాతల్లో భౌతికమైన మందిరాన్ని కట్టడానికి పెద్దగా ప్రయాసపడినట్టుగా లేఖనాల్లో మనం చూడము. కానీ ఒకసారి మందిర నిర్మాణం సంపూర్తి అవ్వగానే ఆ కట్టబడినటువంటి ఆ మందిరానికి ఖచ్చితంగా యెహోవా మహిమ చేత ఆ మందిరాన్ని నింపడం కోసము ఆయన ప్రాధేయత పడుతూ నిజంగానే తాను చేతులెత్తి మరి తన కోసం మాత్రమే కాక ఇజ్రాయేలీయులందరి కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన అంటాడు, ప్రభువా, నీ ప్రజలు వారు యుద్ధము చేయనప్పుడు కానీ, శత్రువులపైకి దండెత్తి వెలుచున్నప్పుడు కానీ, వారు పాపములో పడినప్పుడు కానీ, అనేకమైన పరిస్థితులు, వారు ఏ పరిస్థితులలో ఉన్నా కూడా వారు నీ తట్టు, నీ ఆలయం తట్టు, నీ పట్టణం తట్టు, జాగ్రత్తగా గమనించాల, నీ తట్టు, నీ ఆలయం తట్టు, నీ పట్టణం తట్టు వారు తిరిగి వారు ప్రార్థన చేసినప్పుడు వారి మనవి వినుము ప్రభువా అని ఈయన మనవి చేస్తూ ఉన్నాడు. చాలా చక్కటి ప్రార్థన. అది స్వార్థపూరితమైన ప్రార్థనగా కాకుండా తన సమాజం అంతటి కోసం చేసిన ప్రార్థన. దయచేసి ఒక 15-20 నిమిషాలు నేను వేసేటువంటి ఒక ఏమంటారు దాని బ్యాక్గ్రౌండ్ని మీరు గమనించండి.
ఇక్కడ ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకి దేవుడు యెహోవా సమాధానం ఇస్తూ, నువ్వు చేసినటువంటి ఈ ప్రార్థన నేను విన్నాను, విన్న దేవుడను కాబట్టి నీ ప్రార్థనకు ఇదిగో నా యొక్క ప్రత్యుత్తరం. ఆయన ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం ఎలాగున్నదంటే, ప్రభువా నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి యొక్క మనవులు విని వారిని క్షమించమని, బాగు చేయమని, విజయాన్ని అనుగ్రహించమని అడిగిన ఆ ప్రార్థనకి దేవుడు నేరుగా సరే అని అనలేదు. నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాను అని అనలేదు. నువ్వు కోరుకున్నదంతయు నీకు నెరవేర్పు జరుగును అని అనలేదు. ఆయన మనవులను అనుగ్రహించినట్టుగానే అనుగ్రహిస్తూ కొన్ని ఖచ్చితమైనటువంటి షరతులు పెడతా ఉన్నాడు, కొన్ని ఖచ్చితమైనటువంటి కొలమానాలు పెడతా ఉన్నాడు. గాడ్ ఈజ్ సెట్టింగ్ ఏ ఆర్డర్, ఏ పారామీటర్. దేనితోనైతే కొలవబడినప్పుడు నేను ఒక కొలతను పెడతా ఉన్నాను నీ ప్రార్థనకు ప్రత్యుత్తరంగా, ఈ కొలతను బట్టి నీ ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. ఈ కొలతను బట్టి, ఈ కొలతలో కొలమానాన్ని బట్టి నీ ప్రజలు కానీ, నీవు కానీ, నీ కుటుంబీకులు కానీ నా మందిరం తట్టుకు, నా పట్టణం తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనవులు వింటారు. దేవుడు పెట్టినటువంటి ఆ కొలమానాన్ని, ఆ స్కేల్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ముందుకు ఒకసారి ప్రయత్నం చేస్తే 3వ వచనంలో, అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతుని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. గమనించండి, 4వ వచనం నుంచి ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి, ఒక వ్యక్తి యొక్క మంచి చెడులను కొలవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక స్కేల్, కొలమానం, పారామీటర్ కనబడుతుంది. చూడండి, అక్కడ అంటాడు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు. ఎలా? ఎందుకంటే దేవుడు దావీదు కంటే ముందున్నటువంటి పరిశుద్ధులందరితో మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాంతో మాట్లాడు దేవుడు అంటాడు, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై వాక్ ఏ బిఫోర్ మీ దౌ పర్ఫెక్ట్. పరిపూర్ణుడుగా నా ఎదుట నువ్వు నడువు. కానీ ఏ ఒక్కరితో కూడా కొలమానాలు పెట్టలే. అన్నమాట, జాగ్రత్తగా వినాల. అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలాగో నడవాలో తెలుసా నా ఎదుట అంటూ, ఇదిగో పలానా వ్యక్తిలాగా నడువు, పలానా పరిస్థితుల్లో నడువు అంటూ ఒక వ్యక్తిని కానీ ఏదో ఒక విషయాన్ని కానీ పెట్టుకొని దాన్ని కొలమానంగా చెప్పాల. కానీ ఇక్కడ మాత్రము మందిరం విషయంలో సొలొమోను గారు చేసిన ప్రార్థన తర్వాత, సొలొమోను గారి తర్వాత సంతతి అంతటి విషయంలో కొలమానాలు పెడుతున్నాడు. దేవుడు పెట్టినటువంటి అతిపెద్ద కొలమానము దావీదే. ఆయన అంటాడు, దావీదు నడిచినట్లు. దావీదుని ఒక అద్భుతమైన కొలమానంగా దేవుడు వాడుతున్నాడు. గమనించాడు, అక్కడ అంటాడు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడలా. ఇది షరతు, ఇది కొలమానము, ఇది స్కేల్, ఇట్స్ అ పారామీటర్. నీవు అడిగిన ప్రార్థన అంతటికి నేను ఇచ్చే ప్రతిఫలము ఇదిగో ఈ కొలమానం మీద కడతా ఉన్నా నేను ఖచ్చితంగా. ఈ కొలతతోనే ఇజ్రాయిలులో ఉన్నటువంటి యూదా రాజులు అందరూ కొలబడినారు. ఒకరి వెంబడి ఒకరు కొలబడుతూనే వచ్చారు. కానీ ఎవరినైతే కొలతగా పెట్టారో ఒకసారి ఆయనను గురించి 2 నిమిషాలు గమనిస్తే, దావీదు గారు. దావీదు నడిచినట్లుగా అని చెప్పడానికి దావీదేమి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించినట్టుగా మనం చూడం. దావీదు అనేకమైన తప్పిదాలు చేశాడు, అనేకమైన తప్పిదాలు. ఒకటి, యెహోవా యొక్క ఆజ్ఞ లేకుండానే జనసంఖ్య లెక్కించాడు, ఒకటి. రెండోది, ఆయన బత్షెబ విషయంలో చేసినటువంటి ఆ పొరపాటు, 2. అసలు ఇజ్రాయేలుల రాజులు ఎలా నడవాలో ఎలా నడవకూడదో దేవుడు ముందుగానే మోషే కాలంలోనే చెప్పేశాడు. ఏమని? ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అర్హతలతోనే రాజులు నివసించాల. దాన్ని మనము ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించు. తన హృదయము తొలగిపోకున్నట్లు. ఆ అధ్యాయాన్ని మీరు గమనిస్తే రాజులకు ఉండవలసినటువంటి ఖచ్చితమైన నియమాలు అవి. మీరు తర్వాత, నేను సమయాన్ని బట్టి పూర్తిగా చెప్పట్లేదు,
తర్వాత మీరు చూసుకోండి, ద్వితీయోపదేశకాండ 17వ అధ్యాయము అసలు రాజులకు ఉండాల్సిన ఖచ్చితమైన నియమాలు ఇవే. దీని ప్రకారంగా చూస్తే తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఎవరు? ఇజ్రాయేలుల ప్రజలపైన రాజుగా ఉండేవారు. అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, అనేక మంది స్త్రీలను భార్యగా ఉంచుకోకూడదు, మీరు గమనించినట్లయితే. కానీ దేవుడు ఖచ్చితంగా రాజుగా ఉండవలసినటువంటి నియమాలలో దావీదు ఖచ్చితంగా విఫలమైనాడు. ఈ హ్యాడ్ మల్టిపుల్ వైఫ్స్, ఈ హ్యాడ్ మల్టిపుల్ కాంక్యుబైన్స్. చాలామంది ఉపపత్నులు ఉంటారు, చాలామంది భార్యలు కనబడతా ఉన్నారు ఆయనకి. కానీ దేవుడు ఇజ్రాయేల్ రాజుకు పెట్టిన అతిపెద్ద నియమం ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా నీ హృదయం తిప్పిపోకుండా ఉండాలంటే, నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే నీవు అధికమైన సంఖ్యలో భార్యలను కలిగి ఉండకూడదు. దేవుడు ఏదైతే ఆయన పెట్టిన కొలమానం ఉన్నదో ఈ కొలమానం ప్రకారంగా దావీదు కూడా సరిగా నడవల. అయినప్పటికీ ఈ భూలోకం అంతట్లో పరిపూర్ణుడు, సంపూర్ణుడు యేసు ప్రభు ఒక్కరే. ఆయన తర్వాతే మనుష్యులందరికీ ఇవ్వదగిన ఘనత ఉంది, కానీ సంపూర్ణతకు ఆయనే పేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చివరిలో ఈ గడియ వర్తమానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ గడియ వర్తమానము మనకు ఖచ్చితమైన పారామీటర్ అయి ఉన్నది, కొలత అయి ఉన్నది, స్కేల్ అయి ఉన్నది. దానిలో ఈ సంపూర్ణతను చూడగలగాల. దావీదు సంపూర్ణంగా ఆ రాజు యొక్క నియమాలను బట్టి నడవలేకపోయినప్పటికీ సొలొమోనుతో మాత్రం దేవుడు అంటాడు, నీ తండ్రి అయిన దావీదు యథార్థముగా నడిచినట్లుగా నువ్వు నడువు అంటాడు. దావీదు చేసినటువంటి అనేకమైన తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా చరిత్ర గ్రంథంలో మాత్రము, దేవుడి యొక్క గ్రంథాల్లో మనందరికీ తెలుసు, మనం చేసేటువంటి క్రియలు మంచివైనను చెడ్డవైనను దేవుడి గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. అబ్సల్యూట్లీ. ఆ రాయబడుచున్న విషయాల్లో దావీదు యొక్క గ్రంథాన్ని కనుక మీరు తెరిచి చూశారనుకోండి, అనేకమైన తప్పిదాలు కనబడాలి. ఒకటి, మల్టిపుల్ వైఫ్స్ కదా, బహుమంది భార్యలను కలిగి ఉండటం తప్పుగా కనబడాలి. దేవుడి యొక్క ప్రేరేపణ లేకుండానే ఇజ్రాయేలుల జనసంఖ్య లెక్కించిన తప్పిదము కనబడాలి. బత్షెబా విషయంలో తను చేసిన తప్పిదము కనబడాలి. ఆమె యొక్క భర్త విషయంలో తాను పన్నిన కుయుక్తి, చేసిన నరహత్య కనబడాలి. ఎందుకంటే 10 ఆజ్ఞలలో ఎదుటివాడిది దేనిని ఆశించకూడదని ఆజ్ఞ అతిక్రమణ కనబడాలి. అనేకమైన తప్పిదాలు కనబడాలి అక్కడ. కానీ దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడు గనుక అతడు చేసినటువంటి ఆ తప్పిదాల్లో దేవుడు చరిత్ర పుటలో ఒకే ఒక్క తప్పిదాన్ని గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు ఒక్క తప్పిదాన్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం, దాంట్లోనే 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యములను బట్టి గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథములో క్షమించాలి, దాంట్లోనే 4వ వచనం చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు ఇత్యుడైన ఊరియా సంగతి యందు తప్ప. దావీదు ఎవరు? ఊరియా సంగతిలో తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా యొక్క దృష్టికి యథార్థంగా నడిచాడు. గమనించండి, ఒకటి, దేవుడు పెట్టిన అతిపెద్ద కొలమానంలో దావీదు సరిగా తూలలేకపోయాడు. అయినప్పటికీ నరులు తప్పిపోయేటువంటి వారే, అసంపూర్ణులే, బలహీనులే గనుక దావీదుని దేవుడు అంగీకరించి దావీదునే ఒక కొలమానంగా తన తర్వాత సంతతికి అప్పచెప్పాడు. అప్పచెప్తూ దావీదు చరిత్ర రాయబడుతున్నటువంటి రాజుల గ్రంథంలో చూపిస్తూ అనేకమైన తప్పిదాలు ఉన్నప్పటికీ ఒక తప్పిదాన్ని లెక్కలో తీసుకుంటున్నాడు. ఊరియా యొక్క విషయంలో చేసిన తప్పిదం తప్ప జనసంఖ్య విషయం కానీ, బహుమంది భార్యతత్వాన్ని కానీ దేవుడు లెక్కలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే దేవుడు అన్యాయస్తుడా? కాదు. దావీదు చేసిన ఆ ప్రత్యేకమైన తప్పిదాలకు దావీదు వెల చెల్లించవలసి వచ్చింది, మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. తను చేసిన తప్పిదానికి నష్టాన్ని అనుభవించవలసి వచ్చింది. తన కుమారుల చేతి తరమబడవలసి వచ్చింది.
చెల్లించినటువంటి ఆ మూల్యం వల్ల ఆ తప్పిదాలన్నిటినీ దేవుడు లెక్క చేయకుండా కేవలం ఒక్క తప్పిదాన్ని లెక్కలో పెట్టాడు. ఇప్పుడు దావీదును దేవుడు ఎలాగో కొలమానంగా పెట్టాడు మనం గమనించాం. నేను మీకు ఇప్పుడు ఈ సమయంలో నేను మీతో మాట్లాడాలని అతి చిన్న అంశము, ఒబీడియన్స్ టు ద రివీల్డ్ నేమ్, ప్రత్యక్షపరచబడిన నామమునకు విధేయత అనే ఒక చిన్న అంశాన్ని మీ ముందు పెడతాను. దీనిలో రెండు వేరు భాగాలుగా మీకు చూపించి ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధాన్ని మీకు కనపరిచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు ఒక కొలమానాన్ని పెట్టినప్పుడు ఆ కొలమానం గుండా ఏం చేస్తాడు, ఒక నియమాలు పెట్టినప్పుడు కానీ ఒక ఆజ్ఞను పెట్టినప్పుడు కానీ దానిలో విధేయతను దేవుడు పరిశీలన చేస్తాడు. దావీదుని ఒక కొలమానంగా పెట్టి నీ తర్వాత రాబోచున్నటువంటి రాజుల విషయంలో ప్రజల విషయంలో ఇదిగో ఇలాగూ నడిచిన ఎడల నేను మీరు కోరుకున్న దాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఇప్పుడు దావీదునే కొలమానంగా పెట్టారు. దావీదులాగా నడవాలి, దావీదులాగా యథార్థంగా నడిపించబడాలి. దావీదు ఏ సాక్ష్యాన్ని అయితే పొందుకున్నాడో అదే సాక్ష్యాన్ని పొందుకోవాలి. నేను దావీదును పెట్టినటువంటి కొలమానం గుండా మీకు విధేయతలో ఉన్నటువంటి 4 స్థాయిలు చూపిస్తా. విధేయతలో ఉన్నటువంటి ఒబీడియన్స్లో ఉన్నటువంటి 4 స్టేజెస్ చూపిస్తా. దానికి సంబంధించినటువంటి రాజులను కూడా మీకు ఉదాహరణకు చూపిస్తా. ఎందుకంటే ఇటు విధేయతను, ప్రత్యక్షపరచబడిన నామమును, ఈ రెండింటిని వేరువేరుగా చూసి రెండింటిని మీరు కలిపినప్పుడు ప్రస్తుత వర్తమానంలో మన స్థానం కనబడుతుంది. మనం నిలబడినటువంటి మన స్థానం ఏర్పాటవుతుంది. రాజులు అన్నవారు రాలేక మానలేదు, కానీ పెట్టబడిన కొలమానంలో యథార్థవంతంగా నిలబడిన రాజుల్లాగా ఉండడమే ఈ రోజున మనం చేయవలసిన పని. ఆమేన్. నేను మీకు చెప్పినట్టుగా ఒబీడియన్స్లో, విధేయతలో 4 స్థాయిలు, అంటే తర్వాత వచ్చిన రాజుల్లో 4 కేటగిరీలుగా ఒక్కొక్కరు ఎలాగో నడిచారు, ఒక్కొక్కరు ఎలాగో ప్రవర్తించారో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి వర్గాన్ని చూపిస్తాం. ఈ మొదటి వర్గము దావీదు ఎలా నడిచాడో తూచ తప్పకుండా అలాగే సరిగ్గా ఒదిగిపోయిన నడక లాంటి రాజులు ఉన్నారు. దావీదు ఎలా నడిచాడో ఆయన నడిచినట్టుగానే, ఎందుకంటే దావీదును దేవుడు అంగీకరించాడు. అలాంటి నడక మాత్రమే, దేని విషయంలో తప్పిపోకుండా సంపూర్ణతలో అంటే 100% నడిచినటువంటి విధేయతను ప్రదర్శించినటువంటి విధేయతలో ముందుకు సాగినటువంటి రాజులను చూపిస్తాను. మొట్టమొదటి రాజు యోషియా. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయాన్ని గమనించుదాం. యోషియా ఏలనారంభించినప్పుడు, యోషియా అనేటువంటి ఈ రాజు, జాగ్రత్త గమనించాలి, మనం ఏం చేస్తా ఉన్నాము, దావీదు రాజైన దావీదు యొక్క యథార్థతతో దేవుడు మిగిలిన వాళ్ళని కొలుస్తాను అని చెప్పినటువంటి సొలొమోను ప్రార్థనకి ఇచ్చిన ప్రత్యుత్తరంలో రాజులు ఒక్కొక్కరు ఎక్కడ నిలబడినారో చూస్తున్నాం. ఆ విధేయతలో స్థాయిలు చూస్తున్నాం. ఈ యోషియా అనే రాజు ఎలా ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై, అతడు 8 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లోని ఒక దేశం పైన రాజుగా పెడితే వాడు గేమ్స్ ఆడుకోవడానికి తప్ప దేనికి పనికిరాడు. కానీ అలాంటి ఒక పిల్లవాడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి, చాలామంది రాజుల చరిత్రను మీరు చూస్తూ ఉంటే ఈ కాలగడియ వర్తమాన్ని కూడా అంటాడు, అమాజ్య విషయంలో కానీ వారందరూ వారి తల్లిదండ్రుల యొక్క పెంపకాల విషయంలో, వారి తల్లిదండ్రులు చేసిన తప్పిదాల విషయంలో పిల్లలు బాధించబడ్డారు అని చెప్పాడు. ఎస్, పాత నిబంధనలో తల్లిదండ్రులు చేసిన తప్పిదము పిల్లలపైకి వచ్చి ఖచ్చితంగా పనిచేసింది. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు ఖచ్చితంగా పులిసాయి. అయితే ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ యోషియా రాజు ఇరుక్కుబడిపోయాడు. తన పితరులు చేసిన తప్పిదాన్ని యోషియా మీద దేవుడు మోపుతా ఉన్నాడు. కానీ అతని వయస్సు 8 సంవత్సరాలే. తర్వాత చదవండి ఇంకొంచెం ముందుకి. యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. 31 సంవత్సరాలు ఈ యోషియా అనే రాజు ఏలాడు. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక, కుడికి గాని ఎడమకు గాని తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తన. జాగ్రత్తగా వినండి, నేను ఏదైతే లేఖనంలో చెప్పానో దావీదే ప్రతి రాజుకి కొలమానం, దావీదే తర్వాత రాజులందరికీ కొలమానం. ఎలా నడిచాడు, ఎలా ప్రవర్తించాడు, తన భక్తి ఏంటి అన్న విషయాన్ని ప్రతి రాజుని దేవుడు దావీదు రాజు యొక్క కొలమానంతోనే కొలిచాడు. కొలుస్తూ అంటాడు, ఈ యోషియా అనే రాజు యథార్థంగా నడిచాడు, కుడి ఎడమలు తొలగిపోలేదు. ఇతడు తన పితరుడైనటువంటి దావీదు నడిచిన అదే నడకలో నడిచాడు. ఈ యోషియా రాజు యందు ఏ దోషాన్ని మీరు చూడలేరు.
గడియ వర్తమాని కూడా అంటాడు రెస్పెక్ట్స్ అనే వర్తమానంలో. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఇక్కడ ఈ యోషియా అనే రాజు వచ్చి విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్, అత్యధికమైనటువంటి ఉన్నతమైన గౌరవాలతో ప్రవక్తలని, దేవుడిని, ఆజ్ఞలని, ధర్మశాస్త్రాన్ని, పరిపాలనను గౌరవించినటువంటి వ్యక్తుల్లో ఈ యోషియా రాజు ఉన్నాడు అంటాడు. యూ కాంట్ ఈవెన్ ఫైండ్ ఎ సింగిల్ మిస్టేక్. ఈ యొక్క రాజులో, అతడి జీవితంలో ఒక తప్పిదాన్ని మనం కనుగొనలేము. అంటే దావీదు యొక్క కొలమానంలో, విధేయతలో ఈయన అన్నిటికంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈయన సంపూర్ణమైన విధేయత. ఇదంతా కూడా మొదటి వర్గం గురించే మాట్లాడుతున్నాను. నేను సమయాన్ని బట్టి కొంచెం వేగంగా వెళ్తాను, నాతో పాటు కలిసి వచ్చే ప్రయత్నం చేయండి. మరొక రాజుని చూపిస్తాను మీకు. హిజ్కియా రాజుని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నేరుగా మనము తన పితరుడైన దావీదు చేసినట్లు. ఇది హిజ్కియా రాజుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. నేను చెప్పాను చూసారా, ఏ రాజునైనా సరే దావీదు కొలమానంతోనే కొలవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దావీదు యొక్క రాజ్యంలో దేవుడు తన నామాన్ని పెట్టాడు. దావీదు పరిపాలిస్తున్న పట్టణానికి దేవుడు తన నామాన్ని పెట్టాడు. దావీదు యొక్క ఆ ప్రాంతంలో కట్టబడినటువంటి ఆ మందిరానికి దేవుడి నామాన్ని పెట్టాడు. మన విధేయత నుంచి నామానికి మెల్లగా ట్రాన్స్ఫర్ అవుతుందో మీరు గమనించాలి. దావీదు యొక్క రాజ్యానికి కావచ్చు, ఆ పట్టణానికి కావచ్చు, మందిరానికి కావచ్చు, దేవుడు తన నామాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ విధేయత దావీదు వలె అన్నప్పుడు దేవుడి నామము పట్ల వీరి విధేయత. ఒక పట్టణం అన్నాక, ఒక రాజ్యం అన్నాక నియమాలు ఉంటాయి. ఆ నియమాలే మీరు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మీకు చూపించాను. ఆ నియమాలను మనము గౌరవించి పాటించినప్పుడు అది దేవుడి యొక్క నామానికి విధేయత. ఎందుకంటే పాత నిబంధనలు మీరు చూస్తే నా నామం పెట్టబడిన ప్రజలు అంటాడైనా, నా నామం పెట్టబడిన పట్టణము అంటాడైనా, నా నామం పెట్టబడినటువంటి వీరు అని అనేక చోట్ల తన ప్రవక్తల చేత మాట్లాడింపజేస్తాడు. ఇక్కడ ఎవరైనా విధేయత కనపరుస్తున్నారా? ఎవరి వలె? దావీదు వలె. దేని కనపరుచున్నట్టు? ఆ మందిరానికి, ఆ పట్టణానికి, దేనికైతే దేవుడి పేరు పెట్టబడిందో ఆ పేరుకి వారి విధేయత. వారు కనపరిచే అవిధేయత అంతయు కూడా పట్టణానికి కాదు చూపిస్తున్నట్టు, మందిరానికి కాదు వారు చూపిస్తున్నట్టు, దేవుడి నామానికి చూపిస్తున్నట్లు. జాగ్రత్తగా గమనించాలి. సరే, విధేయతలో ఇంకా కొన్ని విషయాలను గమనించుదాం. ఒకటి, యోషియా అనేటువంటి రాజు, ఆయన సంపూర్ణుడు. దేని విషయంలో? ఈ దావీదు నడిచినటువంటి నడకలో సంపూర్ణుడు. హిజ్కియా రాజు దగ్గరకు వచ్చేసరికి మాత్రము కొంచెం తగ్గాడు. ఆయన ఎక్కడ తగ్గాడు చదవండి ఒకసారి. ఇతడు తన పితరుడైనటువంటి దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించి నడిచాను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. ఇతడు చూసారా, దావీదు నడిచిన నడికే నడిచాడు. కానీ ఈయన చేసిన తప్పిదం వల్ల శత్రువులకు తన దగ్గర ఉన్నటువంటి ధననిధి అంతటిని చూపించాడు. సార్ బైబిల్ చదివేలకు అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు చరిత్ర రాస్తే అన్ని తప్పిదాలు దేవుడు క్షమించి ఇదిగో ఉరియా విషయంలో తప్ప అని ఎలా రాశాడో, హిజ్కియా గురించి రాస్తే ఇదిగో శత్రు సైన్యానికి తన యొక్క ధననిధిని, తన యొక్క ఆయుధ సంపత్తిని చూపించడం తప్ప అని రాస్తాడు. యూ కెన్ ఫైండ్ ఓన్లీ సింగిల్ మిస్టేక్ ఇన్ హిమ్. కానీ దావీదు నడిచినట్టుగానే యథార్థంగా నడిచాడు ఆయన. అవునా? మరొక వ్యక్తిని చూపిస్తా. ఉజ్జియా అనేటువంటి రాజును చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చాలు. ఇక్కడ ఈ ఉజ్జియా విషయంలో కూడా చక్కగా నడిచినవాడే, యథార్థంగా ఉన్నవాడే, తన తండ్రుల వల్ల తను కూడా సంపూర్ణుడే. కాకపోతే ఇతడి విషయంలో ఒక తప్పిదం కనబడుతుంది. ఇతడు యాజకులు మాత్రమే అర్పించవలసినటువంటి ధూపాన్ని, బలిని ఇతడు వచ్చి దానిపైన చేయి వేశాడు.
ఇతని గురించి చరిత్ర గ్రంథం రాస్తే ఇది తప్ప అని రాస్తాడు. ఏది? దావీదు విషయంలో ఉరియా తప్ప, హిజ్కియా విషయంలో ఆయుధ సంపద శత్రువులకు చూపించడం తప్ప, ఉజ్జియా రాజు విషయంలో ఇతడు యాజకులు చేయవలసిన విషయంలో ఇతడు అనవసరంగా తలదూర్చాడు, ఈ విషయం తప్ప అని ఈ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో సంపూర్ణంగా చెప్పబడిన ఈ ముగ్గురు రాజుల వర్గం వేరు. దీస్ కింగ్స్ ఆర్, అంటే ఈ రాజులు వారు విధేయత కలిగిన రాజులు. ఎలా అంటే తమకు అప్పచెప్పబడిన పనిని తాము అనుసరించవలసిన ఆజ్ఞల్లో ఎక్కడ తప్పిపోలే, వారు పాటించారు. వారు ఎదుటిన రాజ్యంతో పాటింపజేశారు. వారు పాటించారు. జనులు పూజించేటువంటి విగ్రహాలను కూడా కొలగొట్టేశారు, ఉన్నత స్థలాలను పడగొట్టేశారు. ఇది మొదటి వర్గం. రెండో వర్గం యొక్క విధేయతను మీకు చూపిస్తాను. కొంతమంది రాజులు వీరిలాగే చేసే ప్రయత్నం చేశారు, కానీ కొంత పడిపోయారు. ఎలా పడిపోయారు? వీరి విధేయతలో ఎక్కడ లోపం వచ్చింది? రెండో వర్గానికి ఎందుకు వీరిని పడవేయవలసి వస్తుంది? గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆసా తన పితరుడైన దావీదు వలె, ఆసా అనేటువంటి ఈ రాజు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడా? ఎస్, అబ్సల్యూట్లీ. వాక్యం సెలవిస్తున్నట్టుగా ఈ ఆసా అనే రాజు యెహోవా దృష్టికి తన పితరుడైన దావీదులాగే చక్కగా నడుచుకున్నాడు. కానీ పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టెను. మరియు తన అవ్వయైన మయాక అసహ్యమైన ఒకదాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి, అయ్యో, తన కుటుంబీకులు కూడా నిలబెట్టిన విగ్రహాల్ని కూడా ఈ ఆసా అనే రాజు పలగొట్టగలిగాడు. ఆయన ఎస్, విధేయతలో చాలా చక్కగా వృద్ధి చెందాడు. తర్వాత కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములని హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. అయ్యో, మీరు గమనిస్తే ఆల్మోస్ట్ దావీదు పెట్టినటువంటి ఆ కొలమానానికి సమానంగా నడిచిన విధేయతలు వచ్చారు, కానీ ఉన్నత స్థలాలు పడగొట్టడంలో మాత్రము విఫలుడయ్యాడు. ఆయన మంచిగానే నడిచాడు, కొంచెం తప్పిదం. ఎలాంటిది? ఏషియా లాంటిదో, దావీదు లాంటిదో, ఉజ్జియా లాంటిదో, ఇలాంటి రాజు లాంటి తప్పిదం కాదు ఇది. ఇది ఏ తప్పిదం అయ్యా అంటే, ఇది ఉన్నత స్థలమును దేవుడు దేన్నైతే చూసి అంగీకరించాడో, తాళలేడో ఆ తప్పిదంలో పడిపోయాడు. బట్ స్టిల్ వారు ఏది కన్సిడరబుల్, వారిని గుర్తింపదగిన విధేయతలో ఉన్నారు. రెండో వర్గానికి సంబంధించిన వారు. ఇదే వర్గంలో యెహోషాపాతు అనే రాజు కూడా కనబడతాడు. యెహోషాపాతు రాజు కూడా, సమయాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాను, ఆ రాజు కూడా చక్కటి విధేయత కలిగిన వ్యక్తే, కానీ అతడు కూడా ప్రజలకు భయపడి కొన్ని ఉన్నత స్థలాలు పడగొట్టలేదని చెప్పి రాయబడి ఉంటుంది. మొదటి స్థాయిలో ఉన్నటువంటి 100% విధేయత రాజులు వీరు రెండవ స్థాయిలోకి వచ్చారు, నడిచారు, కానీ ఆ నడిచిన విధానంలో కొన్ని తప్పిదాలు కలిగి ఉన్నారు, ఎక్కడో లోపాలు కలిగి ఉన్నారు. మొదటి వర్గం వారు పొందుకున్నటువంటి ఆ ఫలాన్ని రెండో వర్గం వారు పొందుకోలేరు, ఎప్పటికీ సాధించారు. ఎక్కడ ఉంటుందంటే 2వ దినవృత్తాంత గ్రంథంలో 17వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. చాలు, మీరు తర్వాత చదువుకోండి దాన్ని. అక్కడ చూస్తే ఇతడు కూడా విధేయత కలిగిన వాడే, కానీ కొన్ని విషయాల్లో పడిపోయి తనకంటే ముందు చెప్పబడిన రాజుల యొక్క విధేయతతో తక్కువగా పెట్టబడిన వాడు అతడు. ఇది రెండవ వర్గం, జాగ్రత్తగా గమనించాలి. మొదటి వర్గంలో ఏషియా రాజు, 2 ఉజ్జియా, 3 హిజ్కియా. వీరు పూర్ణమైనటువంటి విధేయత కలిగిన వారు. రెండవ స్థానంలో ఆషా మరియు యెహోషాపాతు, కొంచెం తక్కువ. మూడో వర్గం చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఈ ఎంటైమ్ మెసేజ్లో కానీ సంఘంలో కానీ ఈ మూడో వర్గ ప్రజలు అత్యధికంగా కనబడుతూ ఉంటారు. నేను ఎప్పుడైతే ఈ విషయాన్ని నవీన కాల సంగతులతో పోల్చినప్పుడు గమనించండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ఈ మూడో వర్గం యొక్క విధేయతను చూపించే రాజులను చూద్దాం. సొలొమోను గురించి మాట్లాడుతున్నాం మనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవుల తట్టు త్రిప్పగా, అసలు ద్వితీయోపదేశ కాండము
17వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు చెప్పిన మాటే అది. నీ హృదయం తిప్పబడకుండా ఉండునట్లుగా నువ్వు అనేక మంది భార్యను కలిగి ఉండకూడదు. దేవుడు ఏదైతే సెలవిచ్చానో బహుభార్యలు కలిగినటువంటి సొలొమోను యొక్క హృదయాన్ని వారి భార్యలే తిప్పేశారు. దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. అక్కడ తిప్పివేయగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతడి తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా కాకపోయాను. కానీ ఇతడి దినాల ప్రారంభం మాత్రము దావీదు నడిచినట్టుగానే నడిచాడు. ఒకానొక స్థలంలో చూస్తుంటే ఇతడి ప్రారంభ దినాల్లో దావీదు కంటే మెలుగా నడిచినట్టు కనబడుతుంది, దావీదు కంటే ఉన్నతమైన విధేయత కనబరిచినట్టు కనబడుతుంది. కానీ అంతం వరకు సహించిన వాడు అంతవరకు చూసినప్పుడే అతడి విధేయత బయటపడింది. అతడు వృద్ధుడయ్యే కాలానికి వచ్చి చూసేసరికి తనకు కలిగి ఉన్నటువంటి బహుభార్యాతత్వం వల్ల అతడు ఖచ్చితంగా ఏమయ్యాడంటే మిగిలిన రాజులన్న కనీసము కొన్ని ప్రజలకు భయపడి ఉన్నత స్థలాలను ఉండనిచ్చాడు. కానీ ఈ రాజు ఏకంగా ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళి ఇతడే బలుడు అర్పిస్తున్నాడు, ధూపాలు అర్పిస్తున్నాడు. ఇతడి ప్రారంభం మాత్రం విధేయతతో సాగింది, కానీ అంతం మాత్రము ఆ విగ్రహార్పితాలకు ఇతడు కూడా దాసోహం అయిపోయాడు. ఎస్, అతనిలో భక్తి ఉంది, కానీ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయిన అవిధేయత అది. చివరిగా మరొక అవిధేయతను చూపిస్తా. మొదటి వర్గాన్ని చూశారుగా, పూర్ణ విధేయత. రెండో వర్గంలో కొంచెం విధేయత, మరి కొంచెం మాత్రమే అవిధేయత. మూడో వర్గాన్ని చూపించాను, దాంట్లో సొలొమోను చూసాము. ప్రారంభం మాత్రం అద్భుతము, అందరిని తలదన్నేటువంటి విధేయత. కానీ చివరికి వచ్చేసరికి మాత్రము సంపూర్ణమైనటువంటి అవిధేయత. నాలుగో వర్గాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూసాం కదా. ఇప్పుడు రెండో రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని చూపిస్తా. ఇజ్రాయేల్ రాజుల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వరస్ట్ కింగ్స్. అతను అందరికంటే కూడా చాలా భయంకరమైనటువంటి రాజుగా ఇతను ఖచ్చితంగా ఇతని పేరు ఎక్కించాల్సిందే. చూడు, రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు ఎప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనాన్ని జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి. ఇతడి విధేయత చూడండి, తండ్రి పడగొట్టిన దాన్ని మళ్ళీ కట్టిస్తున్నాడు. అక్కడితో ఆగలే ఇతడి యొక్క మూర్ఖత, ఆ దుష్టత్వము. తర్వాత చూడండి, బయలుదేవతకు బలిపీఠం కట్టించి. బయలుదేవతలకు ఇతడు ఏకంగా బలిపీఠాలు కట్టించారు. సొలొమోను గారి దగ్గర అయితే వాళ్ళ భార్యలు పరిపాలన చేశారు. ఆ విషయాల్లో భార్యలు కట్టించి భార్యలు తీసుకెళ్లారు. కానీ ఇక్కడైతే తనకు తానే బయలుదేవతలకు బలిపీఠాలు కడుతున్నాడు. తర్వాత చూడు ఇంకెంత ఘోరం ఉంటుందో. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో. గమనించండి, యెరూషలేము పైన ఖచ్చితంగా యెహోవా నామం ఉంచబడింది. ఒక వ్యక్తి దేవుడు పెట్టిన ఆజ్ఞల్ని పాటించలేకపోతున్నాడంటే అతడు ఆ రాజ్యానికి విరోధంగా నడిచినట్టు కాదు, ఆ పట్టణానికి విరోధంగా నడిచినట్టు కాదు, మందిరానికి విరోధంగా నడిచినట్టు కాదు. దేని మీద అయితే నా నామం పెట్టానన్నాడో ఆ నామానికి అవిధేయత, అది ఆ నామానికి విరోధంగా నడిచినట్లు. చూడండి, యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మిగిలిన వాళ్ళైతే బలిపీఠాలు ఎక్కడో ఊరోతలు కట్టిస్తే ఈ మనష్షే రాజు యెహోవా యొక్క మందిరం లోపలే అన్య దేవతల బలిపీఠాలు కట్టాడు. ఎక్కడో కాదు, తీసుకొచ్చి నేరుగా మందిరంలో. తర్వాత చదవండి. మరియు యెహోవా మందిరముకున్న 2 సాలలలో, యెహోవా మందిరంలో ఉండేటువంటి 2 గదులలో ఆకాశ సమూహములకు బలిపీఠములను కట్టించెను. ఇంతటి దుష్టత్వము ఏ రాజు చేయగా మీరు చూడరయ్యా. వారి దుష్టత్వాలు మందిరం బయట, పట్టణం బయట, యెహోవా నామమునకు బయట చేసేటువంటి ధైర్యాన్ని చేశారు. కానీ ఈ మనష్షే యొక్క ఇతడు 4వ వర్గం యొక్క అవిధేయత వర్గము. ఇతడు యెహోవా మందిరంలో ఉన్నటువంటి బలిపీఠాలు తీసేయలేదు, అవి అలాగే ఉండనిచ్చాడు. కానీ దానితో పాటు అన్య దేవతల బలిపీఠాలు చేర్చాడు, అన్య ఆచారాలు చేర్చాడు, అన్య సిద్ధాంతాలు చేరుస్తున్నాడు, అన్య పద్ధతులను చేరుస్తున్నాడు. ఇతడు దాన్ని వాటన్నిటిని మిళితం చేస్తా ఉన్నాడు. 4 వర్గాలు. ఒక వర్గమేమో సంపూర్ణ విధేయత, రెండో వర్గమేమో కొంచెం విధేయత, కొంచెం అవిధేయత. మూడో వర్గమేమో ప్రారంభంలో మంచి విధేయత, అంతంలో మాత్రం సంపూర్ణమైన అవిధేయత.
నాలుగో వర్గాన్ని చూస్తే మాత్రము అసలు పరిపూర్ణమైన అవిధేయతకు ఇతడే ఉదాహరణ. ఆమేన్. కానీ ఇప్పటి వరకు ఈ 4 వర్గాల యొక్క అవిధేయతలు మనం చూసాం, అవిధేయతల్ని. ఎస్, అఫ్ కోర్స్ ప్రతి ఒక్క మనిషి కూడా వారి జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో ఇక్కడ ఎక్కడో మనం నిలబడుతూ ఉంటాం. మనం కూడా ఇక్కడ ఎక్కడో మనం నిలబడుతుంటే కనబడుతూ ఉంటుంది. బహుశా పరిపూర్ణమైన విధేయత కలిగిన వారికి ఉన్నామేమో, తెలిసి తెలియకుండా 1-2 తప్పిదాలు జరుగుతున్నాయేమో, లేదా బలమైనటువంటి విధేయత చూపుతున్నామేమో, లేదా రెండో వర్గ ప్రజలు కనపరిచినట్టుగా కొన్ని విషయాలు జయించలేకపోతున్నామేమో, మూడో వర్గ ప్రజల్లాగా వర్తమానంలోకి వచ్చినప్పుడు అత్యంత బలముతో కూడుకున్న ప్రభావంతో ప్రారంభించుండొచ్చేమో, కానీ అంతం మాత్రము సొలొమోన్ లాగా అవుతుందేమో. ఇక మనష్షే అయితే మరీ విచిత్రము, ఇలాంటి వారు కూడా లేకపోలేదు. కానీ వీటన్నిటిని చూసే ముందు మనం చెప్పిన ఒక మాట, కొన్ని లేఖనాలు చూద్దాం. ఏది? దేవుడు ఖచ్చితంగా తన మందిరానికి, తన పట్టణానికి, తన ప్రజలకు తన పేరునిస్తాడు. ఇది ఆయన ఆజ్ఞ, ఆయన నడిపింపు, ఆయన యొక్క ఉద్దేశము, చిత్తము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలికిపోడు, అతడిలో దానిలో నుంచి వాడు ఎన్నటికీ బయటికి వెళ్ళిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఇప్పుడు గమనించండి, అన్ని కాలాలలో కూడా దేవుడు తన మందిరానికి తన పేరును పెడుతున్నాడు. మాట జాగ్రత్తగా వినాలి. పాత నిబంధనలో తన మందిరము సొలొమోను చేత కట్టబడింది. ఖచ్చితంగా ఆ మందిరానికి నా నామము ఉంచుటకై అని తన నామాన్ని ఆ మందిరానికి పెట్టాడా లేదా? ఆమేన్. మనందరికీ తెలుసు, ఈ కాలంలో కూడా ఆయనకు ఒక మందిరం ఉన్నది. ఆ మందిరం ఎవరో కాదు, మనమే. ఈ మందిరానికి కూడా ఆయన పేరే ఉంటుంది, శ్రీమతి యేసు. ఎసారో ఖచ్చితంగా పాత నిబంధనలో ఉండే మందిరానికైనా సరే ఆయన పేరే, ఇప్పుడు నడుస్తున్నటువంటి వధువు మందిరాలకైనా ఆయన పేరే, భవిష్యత్తులో దిగిరాబోచున్నటువంటి యెరూషలేం పట్టణముకైనా ఆ మందిరానికైనా ఆయన పేరే, అన్ని చోట్ల ఆయన పేరే. కానీ ఆ పేరు కలిగినటువంటి ఆ పట్టణానికి, మందిరానికి నియమాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ నియమాలలో మన కనపరిచే విధేయతలోనే దేవుడు నా గ్రంథం రాస్తున్నప్పుడు మన చరిత్రలు కనబడుతూ ఉంటాయి. మీరు దావీదు లాంటి ఒక చరిత్ర అలాగ రాయించబడాలనుకుంటున్నారా? లేదా రెండో వర్గానికి సంబంధించినటువంటి యెహోషాపాతులాగా రాయించాలనుకుంటున్నారా? మూడో వర్గానికి సంబంధించినటువంటి సొలొమోన్ లాగా రాయించబడాలనుకుంటున్నారా? లేదా మనష్షేలాగా రాయించబడాలనుకుంటున్నారా? నోబడీ వాంట్స్ కదా. చివరి యొక్క వర్గాన్ని ఎవరు ఊహించారు, కోరుకోరు. ఎవరు కూడా అలాంటి ఒక అవిధేయత కార్యాలతో కూడుకున్నటువంటి ఒక చరిత్రను వారి గ్రంథంలో రాయడానికి ఎప్పుడు ఆశపడరు, ఎప్పుడు కూడా ఇష్టపడరు వాళ్ళు. కానీ ఇక్కడ ఇంతవరకు అవిధేయత అనేటువంటి ఒక పద్ధతిని చూసాం. విధేయతలో 4 రకాలు ఎలా ఉన్నారో చూసాం. ఇప్పుడు కాసేపు నామాన్ని గురించి చూద్దాం, కాసేపు, కొద్ది సమయాన్ని. ఎందుకంటే ఈ రెండింటిని జతపరచాల. ఈ రెండింటికి మధ్యలో ఖచ్చితమైనటువంటి బంధం ఉన్నది. అది మందిరంతో కూడుకున్నది, వ్యక్తుల యొక్క ప్రవర్తనతో కూడుకున్నది, పట్టణంతో కూడా కూడుకున్నటువంటి పని అది. ఆమేన్. నామం అనగానే హెబ్రీ భాషలో దాన్ని షీమ్ అంటారు, SHEEM. షీమ్ అంటే ఏదైనా ఒక పేరు ఎల్లవేళలా గుణాన్ని కానీ, వారి యొక్క బలాన్ని కానీ, వారి యొక్క అధికారాన్ని కానీ, వారి యొక్క గౌరవాన్ని కానీ సూచించేదై ఉంటుంది. మరొకటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వారి క్రియలను సూచించేదై ఉంటుంది. మరొకటి దేవుడి చిత్తమును, ప్రణాళికను బయలుపరిచేదై ఉంటుంది. బైబిల్లో మీరు ఏ నామానైనా తీసుకోండి. ఒక ప్రవక్త లోకంలో వ్యభిచారిగా ఉండేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకునే దేవుడు ఆజ్ఞాపించాడు. వారికి పుట్టినటువంటి కుమారులకు దేవుడు పెట్టిన పేర్లు పిల్లల గుణాలను బట్టి పెట్టలేదు, వారి తర్వాత ఇజ్రాయిలుల పట్ల దేవుడు కనపరచబోయే చిత్తాన్ని బట్టి పెట్టాడు. ఖచ్చితంగా కొన్ని చోట్ల ఇప్పుడు ఒక వ్యక్తికి ఒళ్ళంతా రోమాలు కలిగిన వాడు ఉన్నాడు. అతని పేరు ఏషావు అనగానే రోమములు గలవాడు. గుణాన్ని బట్టి, అపీరెన్స్ని బట్టి కదా. అబ్రాము అంటే ఎత్తుగల తండ్రి, ఎసర్ను.
రూపాన్ని బట్టి పెట్టేది. నామం అనే ప్రతిదీ కూడా ఎల్లప్పుడూ వారి గుణలక్షణాలను కానీ, వారి యొక్క రూపాన్ని కానీ, వారి యొక్క బలాన్ని కానీ, చిత్తాన్ని కానీ అనేకమైన విషయాలను బయలుపరిచేది అది. ఆమేన్. అయితే అసలు సమస్యల ఏంటంటే పాత నిబంధనలో దేవుడి మందిరానికి పెట్టబడిన నామాన్ని గుర్తించడంలో ప్రజలు విఫలం కాలేదు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ నూతన మందిరాలకు పెట్టబడిన నామం విషయంలో మాత్రము ప్రజలు పొరపాటు పడుతున్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మందిరానికి ఉన్న నామం ఏంటి? కరెక్టే. ఆ నామంలో యెహోవా నామమే పేరిటే ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ కాలంలో మందిరానికి పెట్టబడిన పేరు యెహోవాయే. ఆ నామంలో ఆ కాలంలో పట్టణానికి పెట్టబడిన పేరు యెహోవాయే. ఆ ప్రజలకు పెట్టబడిన పేరు యెహోవా జనులే, యెహోవాయే. ఆమేన్. ఆ కాలంలో ఉన్నవారు దేవుడి పేరును కనుగొనటంలో ఎన్నడూ విఫలం కాలేదు. కానీ దేవుడు ఆ మందిరాలు రావడానికంటే మునిపే దేవుడు కొంతమందిని దర్శించేప్పుడు వివిధ రకాల నామాలతో దర్శించాడు ఆయన. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం గమనించుదాం. నిర్గమకాండము. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్ద నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో నువ్వు ఇలాగ చెప్పాలి, నా పేరు నేను ఉన్నవాడను, అనువాడను, నేను ఎలోహిం, నేను సర్వశక్తిమంతుడగు దేవుడను. ఇది ఆ కాలంలో దేవుడి యొక్క గుణ లక్షణాలు, ఆ కాలంలో దేవుడు ప్రదర్శించబోయేటువంటి చిత్తము, ఆ కాలంలో చూపించబడుచున్నటువంటి ప్రణాళిక. కానీ దేవుడు తర్వాత కాలంలో ఒక నూతనమైనటువంటి మందిరాన్ని కట్టాలని ఆశపడ్డప్పుడు, ఒక నూతనమైన పట్టణాన్ని కట్టాలని ఆశపడ్డప్పుడు దానికంటే ఒక పేరును ప్రత్యేకంగా దాచి ఉంచాడు ఆయన. నమ్మాట జాగ్రత్త వినాల. ఆ పేరుని ఎన్నడూ కూడా ఆ కాలంలో బయలుపరచలేదు. ఆ కాలంలో బయలుపరచడానికి ఎన్నడూ ఇష్టపడలేదు ఆయన. ఈ విషయాన్ని యెషయా గ్రంథంతో ప్రవచింపజేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో అంటాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. దేవుడైనటువంటి యెహోవా అనుకొనుచున్నదేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. గమనించండి, ఏ నామము? ఆ కాలంలో బయలుపరచబడిన నామం ఏంటి? ఏదే? యెహోవాయే. దినమెల్లా నా నామము దూషించబడుతున్నది. ఈ దూషణకి, ఈ బ్లాస్ఫమీకి ఆయన ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై వేస్. ఇప్పుడు కొత్త ప్రణాళిక తీసుకొస్తా, కొత్త ప్రజలను తీసుకొస్తా, కొత్త పట్టణాన్ని తీసుకొస్తా, కొత్త మందిరాన్ని తీసుకొస్తా. మరి మందిరం మారుతున్నప్పుడు నామం కూడా మారాలిగా. అదే నామాన్ని కొనసాగిద్దామా? ఒకసారి చదువుదాం. తర్వాత 5వ వచనం నుంచి. నా జనులు ఊరకే కొనిపోబడి ఉన్నారు. తర్వాత వచనం. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇప్పుడు చూడండి, కావున ఇప్పటి వరకు నేను బయలుపరిచినటువంటి ఏది మందిరాలకు పెట్టిన నా నామము, పట్టణానికి పెట్టిన నా నామము, ప్రజలకు పెట్టబడిన నామము దూషించబడింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్తాను, నేనేం చేస్తానో తెలుసా? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. ఏంటి అంటే అప్పటి వరకు తెలీదా? యెహోవా అని తెలీదా? అది అర్థం కాలేదు ఎవరికి? యెహోవా అని తెలుసా తెలీదా? అబ్సల్యూట్గా తెలుసు. ఆయన అబ్రహాంకి ఎలాగో బయలుపరుచుకున్నాడు అది తెలుసు. అప్పటికే ధర్మశాస్త్ర గ్రంథము అక్షరార్థంగా రాయబడి ఉన్నది. ఆయనకున్నటువంటి అనేకమైన పేర్లు తెలుసు. అన్ని నామాలు తెలిసి ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, మై పీపుల్ విల్ నో మై నేమ్. నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు. వన్ డే దే విల్ రియలైజ్ మై నేమ్. అయ్యా, ఒక రోజున ఆ అధ్యాయాన్ని మీరు చూస్తే సియోను అని రాస్తాడు. సియోను ఎవరయ్యా? దేనికి సాదృశ్యమయ్యా? దేనికి?
అది పట్టణానికి సాదృశ్యము, కానీ అది ఎత్తబాటు తర్వాత వచ్చే పట్టణం గురించి కాదు, అది ఇక్కడున్న ఈ పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మందిరం అనే నీలో ఆయన ఉంటాడు, నీ ఉన్న చోటే పరలోక పట్టణము. ఆయన అంటాడు పరలోకం ఎక్కడో లేదా మీ మధ్యలో ఉందంటాడు. మీరు మందిరాలు, మీరు పట్టణాలు, మీకు నియమాలు, అయితే మీకే నామము. ఇప్పుడు యెహోవా అనే నామం ఇదివరకు బయలుపరిచి ఉండగా మళ్ళీ కొత్త పేరును బయలుపరుస్తాను అంటాడు. ఏంటినా? ఐఎమ్ గోయింగ్ టు రివీల్ మై నేమ్, దే విల్ నో వన్ డే. ఒక రోజు తెలుసుకోవాలి. చదవండి, మళ్ళీ వచ్చిన మరొకసారి చదవండి. నేనేమి చేతును, కావున ఇక్కడ నేనేమి చేయవలను, ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామాన్ని తెలుసుకుంటారు. అప్పుడు ఎప్పుడైతే ఒక నియామక కాలం ఉన్నదో, నిర్ణయించిన కాలంలో ఆయన నామం తెలియపరచబడాలి. అక్కడ మందిరంపై నియమాలు పెట్టబడాలి, ఆ యొక్క పట్టణంపై నియమాలు పెట్టబడాలి. అక్కడ సంపూర్ణమైన విధేయత కలిగిన వారికి తన రాజ్యాన్ని అనుగ్రహించాలి ఆయన. అక్కడి వరకు రావాలంటే ఆ నామం బయలుపరచబడవలసిన సమయం రావాలా. అయితే బైబిల్లో కొంతమంది ఎప్పుడో బయలుపరచబడవలసిన నామం కోసము ముందుగానే తాహతపడ్డారు, ఆశపడ్డారు, కోరిక కలిగి ఉన్నారు. దేవుణ్ణి అడిగారు, నీకు దండం పెడతానయ్యా, దయచేసి నువ్వు బయలుపరుస్తున్న నామం చెప్తావా అంటారు. చూడండి, మీకు ఒక 2 ఉదాహరణలు చూపిస్తాను. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని, ఇక్కడ యాకోబు యొక్క పరిస్థితిని చూస్తా ఉన్నాం కదా. యాకోబు తన సహోదరుడికి భయపడి ఏం చేస్తా ఉన్నాడంటే, తన యొక్క పరివారం అంతా ఒకవైపు వెళ్తా ఉంటే ఒక్కడు మాత్రం భయంతో మరొక వైపు వెళ్ళిపోయినాడు. ఆయన మరొక వైపు వెళ్ళిపోయి, నేను మోసం చేశానుగా, అన్నకు నేను కనబడితే అట్టగైనా నన్ను చంపేస్తాడు అతడిగా, నాకు ప్రణాళిక మిగలవు, ఇక నా పిల్లల ముందు, నా భార్య ముందు, వీరందరి ముందు నేను చనిపోవడం ఎందుకు, తప్పించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తానని ఏదో భయంతో, భయభ్రాంతులతో ఎటో దిక్కు వెళ్దామని ఒక పక్కకి వెళ్ళిపోగానే అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్న విషయాలు చూడండి. చదవండి. 11 యబ్బోకు రేవు దాటిపోయాను, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు కూడా పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక్కడు ఉన్నాడు అక్కడ. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. ఒక నరుడు తెల్లవారు వరకు కూడా పెనుగులాడుతూ యుద్ధం చేస్తా ఉన్నాడు అతడితో. తెల్లవారు వరకు, రాత్రంతా. ఓకే. తాను అతనిని గెలువకుండుట చూసి తొడగూటి మీద బలంగా కొట్టేశాడు అతడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడువలసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, మనందరికి తెలిసిందే, అతడు వెళ్ళిపోతానంటే అతడు కాలు పట్టేసుకుని, నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలను అని బలంగా పట్టేసుకున్నాడు అతడు అక్కడ. తర్వాత ఆయన నీ పేరేమని అడగగా, ఇక్కడ చూడండి, ఏంటి, నాకు పేరు తెలియాలి, ఐ వాంట్ టు నో యువర్ నేమ్, నాకు నీ నామం తెలియపరచబడాలా. అన్ని చేశాడు, గెలిచినట్టుగానే భావించాడు, నిజంగానే గెలిచేశాడు అతడు. అక్కడ చివరిలో అంటాడు, నీ పేరు మాత్రం తెలియపరచాయ నాకు. అతడు యాకోబు అని చెప్పాను. ఏం చెప్పాడు? యాకోబు. తర్వాత అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, నువ్వు దేవుడితో మనుషులతో పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అని అనబడదని చెప్పాను. తర్వాత అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు అతన్ని, నీ పేరు చెప్పయ్యా. ఇప్పుడు అనొచ్చైనా, నేనే సర్వశక్తిమంతుడు దేవుణ్ణి, నేను యెహోవాని అని చెప్పలేదు. యాకోబు కంటే మునిపే సర్వశక్తిమంతుడగు దేవుడు నామను బయలుపరుచుకున్నాడు. తాను నేనే అని బయలుపరుచుకున్నాడు. ఆయన ఇదివరకు ఏ నామములో బయలుపరుచుకున్నాడో తండ్రి అయిన దేవుడని బయలుపరుచుకున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడగు దేవుడని బయలుపరుచుకున్నాడు. ఆయన ఏ నామములో బయలుపరుచుకున్నాడో ఏ నామాన్ని కూడా అతనికి ప్రత్యుత్తరంగా చెప్పట్లేదు. అతను అంటున్నాడు, అయ్యా నా పేరు అడిగినప్పుడు యాకోబు అని చెప్పానుగా, ఇప్పుడు నీ పేరు చెప్పయ్యా అంటే దానికి అక్కడ ఉన్నటువంటి ఆ నరుడు రూపంలో ఉన్నటువంటి ఆయన ఏ సమాధానం చెప్పలే. ఎందుకని?
చెప్పకుండా ఏమన్నా అన్నాడా? తర్వాత ఏం చేశాడు చూడండి. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి, నా పేరు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఏమి నా పేరుతో నీకేం పని? నా పేరు ఇప్పుడు కాదుగా బయలుపరచబడవలసింది. ఇప్పుడు ఒకవేళ ఆయన పేరు యెహోవా అయి ఉంటే కనుక అప్పుడే చెప్పుండేవాడుగా. ఆయన పేరు అప్పటికే నేనని చెప్పుండేవాడుగా. ఆయన పేరు తండ్రి అని అప్పుడప్పుడే చెప్పుండేవాడుగా. కానీ తన పేరు నేను ఏం చెప్తున్నాడంటే, తండ్రి అని కానీ, యెహోవా అని కానీ, నేనని కానీ, సర్వశక్తిమంతుడని కానీ, సర్వశక్తివంతమైనటువంటి బలమైన దేవుళ్ళని కానీ ఏ నామాన్ని కూడా అక్కడ వాడకుండా ఆయన నా పేరు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకంటే యెషయా గ్రంథంలో మాట్లాడుచున్నట్టుగా ఆయన యొక్క నిజమైన నామము ఒక రోజున బయలుపరచబడాలి. వన్ డే దట్ రియల్ నేమ్, ఏ పేరు తన వధువుకి, రెండవ మందిరానికి, రెండవ పట్టణానికి పెట్టబోయే ఆ పేరు అప్పుడు కదా బయలుపరచబడాల్సింది అని అంటాడు. నా పేరు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఇందాక ఇక్కడ యాకోబుకి ఆయన పేరు తెలుసా? అయ్యా, యాకోబుకి అతని పేరు తెలుసా? కానీ యాకోబు కాసేపు అయ్యాక తెలిసింది, నేను యుద్ధం చేసిన దేవుడితోననే, మనుషుడితో కాదు. యుద్ధం చేసి దేవుడితోనే తెలిసింది. దేవుడితోనని తెలిసింది కానీ అతని పేరు విషయంలో మాత్రము ఇంకా స్పష్టత రాలే. కానీ అప్పటికే ఆయన పేరు యెహోవా అనియు, నేనే అనియు అనేకమైన పేర్లు ఉన్నా కూడా దేవుడు వాటిని పేర్లుగా ఎంచలే. తాను బయలుపరచాలనుకున్న పేరుగా వాటిని చూపించలే. మరొక సందర్భం చూపిస్తా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించదాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం నుంచి. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా. ఇక్కడ ఫిలిస్తీయుల యొక్క శత్రువుల పైన యుద్ధం చేయడానికి దేవుడు ఒక విమోచకుని వాడుకోబోతున్నాడు. అతని యొక్క తండ్రి పేరు మనోహ. గుడ్రాలుగా ఉన్నటువంటి వారి పరిస్థితుల్లో దేవుడు ఒక కుమారుని అనుగ్రహించిన తర్వాత అంతయు నెరవేర్పు అలాగూ జరిగిపోతా వస్తూ ఉన్నది. అప్పుడు తండ్రి మనోహ అడుగుతా ఉన్నాడు, అయ్యా, ఒకరోజు మేము మేలు పొందిన తర్వాత నీ పేరేంటో మాకు తెలియజేసావనుకో, నేను సన్మానిస్తాం మేము. అప్పుడు జాగ్రత్త గమనించండి, ఆయన అంటాడు, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు. అరే, ప్రతి ఒక్కడు పేరు కనుక్కుందామని ప్రయత్నం చేసేవాడే, ఎందుకు నువ్వు నా పేరు అడుగుతున్నావు? అది చెప్పశక్యము కానిదనెను. అది ఎప్పటికీ చెప్పశక్యం కదా. ఆ సమయంలో ఇంగ్లీష్లో ఏమంటో తెలుసా? ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ సీక్రెట్. అది రహస్యంగా ఉంచబడాలి అన్నాడు ఆయన. అది రహస్యంగా ఉంచబడాలి. ఏది రహస్యంగా ఉంచబడాలన్నటువంటి మాట? యెహోవా నామం రహస్యంగా ఉందా? లేదే. నేనే రహస్యంగా ఉందా? లేదే. సర్వశక్తిమంతుడన్న దేవుడిని లేదే. ఇక్కడ అనేకమైన పరిశుద్ధులు ఆయన యొక్క నిజమైన పేరును కనుక్కునే ప్రయత్నం చేశారు. సమస్యలు ఏంటంటే దేవుడు మాత్రం ఎన్నడూ బయలుపరచలేదండి. ఎందుకంటే వారి కాలంలో అది బయలుపరచబడకూడదు. వారి కాలంలో అది యెహోవాగా, నేనేగా, సర్వశక్తిమంతుడు దేవుడిగా ఆ నామాలే బయలుపరచబడాలి. అవే ప్రజలకు, అదే పట్టణానికి, అదే మందిరానికి పెట్టబడాలా. కానీ ఈ రోజుల్లో దేవుడు బయలుపరచాలనుకున్న నామం ఒకటి ఉన్నది. ఆమేన్. పాత నిబంధనలు అనేకమైన పేర్లతో పిలువబడ్డాడని తండ్రి అని పిలువబడ్డాడు. ఆమేన్. యెహోవా ఈరే అని పిలువబడ్డాడు. అంతేనా కదా? యెహోవా రఫా అని పిలువబడ్డాడు. అనేకమైనటువంటి విమోచన నామముల చేత పిలువబడి ఉన్నాడు ఆయన. అందుకే ఈ గడియ వర్తమానికుడు ఆయన నామాన్ని గురించి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. దాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. చూడండి, 55-1117. 55-1117 దాంట్లో పేరా 20, 20వ పేరా చూద్దాం. యెహోవా ఈరే అనే వర్తమానం. యెహోవా ఈరే, the Lord will provide for himself a sacrifice. దేవుడు తన కోసం ఒక బలిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. Now, ఇప్పుడు యెహోవా in the Old Testament, యెహోవా పాత నిబంధనలో appears to the human race in a 7 compound relative names. యెహోవా పాత నిబంధనలో 7 విమోచన నామముల ద్వారా తన ప్రజలకు తను బయలుపరుచుకున్నాడు. That he was going to be to the people. తన ప్రజల యొద్దకు వెళ్ళుచున్నటువంటి ఆ నామాల విషయంలో చూడండి. He appeared
ఫస్ట్ యాజ్ యెహోవా ఈరే. ఆయన మొట్టమొదటిగా యెహోవా ఈరే అనే నామము చేత పాత నిబంధనలో ప్రజలకు బయలుపరుచుకున్నాడు. The Lord will ఇది మొట్టమొదటి నామము. ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఎ సాక్రిఫైస్, యెహోవా చూచుకొనును. సెకండ్, తర్వాత రెండవది, he appeared as యెహోవా రఫా. ఇప్పుడు ఆయన యెహోవా రఫాగా తను బయలుపరుచుకున్నాడు. The Lord that healeth thee. యెహోవా స్వస్థపరచు యెహోవాగా తను బయలుపరుచుకున్నాడు. యెహోవా మనస్సెస్. యెహోవా మనస్సే అని, యెహోవా our banner. యెహోవాయే మన ధ్వజమని, యెహోవా 7 compound redemptive names 7 విమోచన నామముల గుండా పాత నిబంధనలో తను బయలుపరుచుకున్నాడు ఆయన. that God appears to the human race అలాగున మనుషులకు తను కనపరుచుకుంటూ వచ్చాడు ఆయన. as of the all sufficient provider for everything that we have need of from the beginning to the end. మంచిది, 21వ పేర చూద్దాం సమయం దృష్టిలో పెట్టుకొని. నా ఇప్పుడు the compound word ఆ మిశ్రమ నామము, the word ఆ వచనము బ్రెస్టెడ్ అంటే రొమ్ములు కలిగినటువంటి దేవుడు. like మరి ఎట్లాగంటే చూడండి, how could we ever take Jehovah Jireh out of the Bible? ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోవా ఈరే అనే నామాన్ని బయటకు ఎలా తీసివేస్తాము? అదొకప్పుడు ఆయన నామమేగా, తీసివేయడానికి లేదు. or Jehovah Rapha, యెహోవా రఫాని ఎలా తీసివేస్తాము? the healer, స్వస్థపరచువాడు. and accept Jehovah Jireh. యెహోవా ఈరేను అంగీకరించాల్సిందే. the Lord's provide a sacrifice. తర్వాత ఇప్పుడు ఒక మాట, అద్భుతమైన మాట చెప్తారు చూడండి అక్కడ దేవుని యొక్క ప్రవక్త. and in all these compound names ఈ 7 మిశ్రమ విమోచన నామములన్నీ they were everyone met in Jesus Christ. అన్ని కూడా యేసుక్రీస్తుని ఒక్క నామములో మిళితం చేయబడి కలిసిపోయాయి. Amen. పాత నిబంధనలు నాకు స్వస్థత కావాలంటే ఓ యెహోవా రఫా అని ప్రార్థించాల్సి వచ్చేది ఖచ్చితంగా. కానీ ఈ రోజున ఏ నామములతోనైతే ఆయన పిలువబడి ఉన్నాడో, ఏ నామములైతే అనేక మంది ప్రజలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయబడి దాచిపెట్టబడ్డాయో, ఏ నామములైతే పాత నిబంధనల ప్రజలకు బయలుపరచబడి ఉన్నాయో, అక్కడున్న ఆ మందిరానికి ఆ ప్రజలకు సరిపోయింది. కానీ ఇప్పుడు 2వ మందిరానికి, 2వ పట్టణానికి, 2వసారి వస్తున్నటువంటి తన ప్రజలకి ఇప్పుడు ఆ నామములన్నీ మిశ్రమ నామంగా చెప్పబడినటువంటి యేసుక్రీస్తు అనే నామమే ఆ పాత నిబంధనల నామాలన్నింటినీ కూడా కలిపి దగ్గర పెడతా ఉంది. ఈ రోజున మందిరానికి ఉన్న పేరు యేసుక్రీస్తే, ఈ రోజున పట్టణానికి ఉన్న పేరు యేసుక్రీస్తే, ఈ రోజున కొలవబడుతున్నది కూడా ఈ కొలతను బట్టియే. ఇదే స్కేలు, ఇదే పారామీటరు, దీన్ని బట్టే కొలబడి తీరాలా. కానీ మరొక విషయాన్ని గమనించాలా, దేవుడి పేర్లు ఎప్పుడు మారుతూ ఉంటాయా? డస్ గాడ్ చేంజ్ హిజ్ నేమ్స్ కాన్స్టెంట్లీ? తరచుగా పేర్లు మారుస్తాడా? ఇప్పుడు ఆయన పేరేం పేరు? యెహోవా. నేనేనా? ఇప్పుడు ఆయన పేరేమై ఉన్నది? ప్రభు అయినా యేసుక్రీస్తు అయి ఉన్నది కదా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. రాయబడిన ఈ నామం ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎవరు చెప్పగలుగుతారు? నో వన్. ఎందుకు తెలుసా? తర్వాత అంటారు చూడండి, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. సంఘకాలంలో జయించు వారికి చెప్తాడు, ఏమని తెలుసా? నీకు నూతన నామాన్ని ఇస్తానంటాడు, తెల్లరాతిని ఇస్తానంటాడు. మనిషికి ఇచ్చే కొత్త నామం ఏంటయ్యా? జయించిన వాడికి ఇచ్చే కొత్త నామం ఏంటయ్యా? ఏదైతే దిగి వచ్చుచున్నటువంటి యెరూషలేం పట్టణమునకు ఆయనకున్నటువంటి నామము, ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియకుండా ఆ నామమే జయించబోతున్న నీకు పెట్టబడే నామము. నో వన్ నోస్. పేర్లు మార్చబడతాయా? అబ్సల్యూట్లీ మార్చబడతాయి. కాలాన్ని బట్టి మార్చబడతాయి, చిత్తాన్ని బట్టి మార్చబడతాయి, గుణలక్షణాన్ని బట్టి మార్చబడతాయి. యెహోవా రఫా అంటే స్వస్థపరిచే యెహోవా. ఎసార్ను స్వస్థపరచబడినటువంటి కాలంలో యెహోవా రఫా నామాన్ని వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 7 విమోచన నామాలు యెహోవా నిస్సవచ్చు, యెహోవా బ్యానర్ వచ్చు, వాట్ ఎవర్
ఈ 7 మిశ్రమ నామాలన్నీ కూడా యేసుక్రీస్తులో ఇప్పుడు మిళితమైపోయి ఆ 7 శక్తి ఒక నామంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అంటే రక్షకుడు. అపోస్తలుల కార్యం 4:12 ఏముంటుందంటే, తీబాకండి నన్ను చూడండి, సమయం దృష్టిలో పెట్టుకొని. అక్కడ అంచాడు, ఈ నామములో తప్ప ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు. బ్రదర్, ఈ నామాన్ని గురించి కాసేపు పరిశీలన చేయండి. ఇదే నామము పాత నిబంధనలో ఒకప్పుడు ఆ పాత మందిరానికి పెట్టి అందరికీ తెలియపరచబడిన తర్వాత కూడా నేను ఇంకో నామాన్ని బయలుపరచబోతున్నానని చెప్తున్న సమయంలో పెట్టబడిన యెహోవా అనే నామమా? లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా నామాన్ని నా ప్రజలకు తెలియపరచబోతున్నాను, మనోహాడిని అతడికి తెలియజేయలేదు, నేను యాకోబడినా సరే తెలియజేయలేదు, నేను తెలియపరచాలనుకుంటున్నటువంటి సమయంలో తెలియపరుస్తానని చెప్పి ఆ 7 మిశ్రమైనటువంటి ఆ విమోచన నామాలన్నిటికీ కలిపి ఏ నామంలో పెట్టాడో ఆ నామంలో మాత్రమే రక్షణ ఉన్నది. ఇప్పుడు అంతకు మించి మరి ఏ నామంలో రక్షణ లేదు. కానీ ఇప్పుడు రక్షించబడవలసిన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆయన పేరు యేసుక్రీస్తు. ఒకసారి ఎత్తబాటు జరిగిపోయింది. నా మాట జాగ్రత్తగా వినాల. ఎత్తబాటు జరిగింది. రావాల్సినటువంటి యూదులు, బుద్ధి లేని కన్యకలు అందరూ వచ్చేసారు. అప్పుడు ఆయన నామం ఏమై ఉండదు తెలుసా? ప్రభు అయిన యేసు అని పిలుస్తావా? అయ్యా నో. దీన్నే ఈ కాల గడియ వర్తమానం ఇక్కడ ఒక అద్భుతమైన ప్రశ్నకు సమాధానం చెప్తారాయన. చూడండి, 64-0830M 64-0830M దాని 137వ పేరలో చెప్తారు. చూడండి, As the name of the Lord changed in the different dispensations, దేవుడి యొక్క నామము కాలాలలో మార్చబడుతూ వచ్చిందా? ఇది ప్రశ్న. దేవుడి యొక్క నామము కాలాలలో మార్చబడుతూ వచ్చిందా? ఎందుకంటే నేను చాలామందితోని, అయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మాన్ని పొందుకోవాలయ్యా, దానికి మనం లోబడి ఉండాలయ్యా అని చెప్పినప్పుడు వారు అన్నారు, అయ్యా సమాధానకర్తనియు ఆయనకు పేరు పెట్టబడును అని రాయబడ్డది కదా, బైబిలే దానిని పేరని ప్రస్తావిస్తుంటే నువ్వు కాదంటావేంటి? కరెక్టేనా? మరొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, తండ్రిని కుమారుడు పరిశుద్ధాత్మని ఈ పదాలని నామమని తానే ఉచ్చరిస్తుంటే కాదు నువ్వెలా చెప్తావు? ఇదో డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఇదో వ్యత్యాసమైనటువంటి భిన్నమైనటువంటి ప్రత్యక్షత. కానీ దేవుని యొక్క ప్రజలు అడిగిన ప్రశ్నలో తన ప్రవక్త దేవుడు రాస్తాడు, ఏమని తెలుసా? అయితే అన్ని కాలాలలో దేవుడు నామం మారుతూ వస్తుందా? అబ్సల్యూట్లీ మారుతుందయ్యా. నీకంటూ ఆయనకు నియమించబడిన ఒకే ఒక్క నామాన్ని, ద ఫైనల్ నేమ్ని ఇప్పుడే రివీల్ చేసి ఉంటే కనుక మనం కూడా ఎప్పుడో దూషణ పాలు చేసేవాళ్ళం. ఇజ్రాయెల్ చేసినట్టుగానే అసందర్భంగా సమయోచితంగా వాడకుండా ఎలా పడితే అలా ఆయన నామాన్ని మనం ఎప్పుడో దుర్వినియోగపరిచేవారం. ఆయన అందుకు ఏం చేస్తా ఉన్నాడంటే, పడిపోయినటువంటి మానవుడు మరలా తిరిగి ఆయన మహిమలోనికి రావడం కొరకు ఆ ప్రణాళికలో ఉన్నటువంటి కాలాలలో, ఆ ప్రణాళికలో ఉన్నటువంటి ఆయన పెట్టుకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి నియామక ఆ మైలు రాళ్ల మధ్యలో పేరును మారుస్తూ వస్తున్నాడు ఆయన. ఈ రోజున నేను ప్రభు అయిన యెహోవా నామములో బాప్తిస్మము నాకు చెల్లుబాటు కాదు. ఎందుకయ్యా? ఎందుకంటే ఈ రోజున యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా నా నామాన్ని బయలుపరచబోతున్నాను అని చెప్పిన ఆ నామము అది కాదు. దేవుడు బయలుపరుస్తానని చెప్పిన నామము మనోహ దగ్గరైనను యాకోబు దగ్గరైనను ఆ పరిశుద్ధులందరి దగ్గర దాచి ఉంచిన నామము అది కాదది. ఈ రోజున ఏ నామాన్ని అయితే ఆయన బయలుపరిచి ఉన్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఈ నామము కూడా సర్వకాలము సదాకాలం ఆయనకు అదే ఉండదు. వన్ డే ఇట్ గోయింగ్ టు బి చేంజ్డ్, మరొక నామంగా మార్చబడుతుంది. పరలోక రాజ్యంలో కూడా ఆరాధనలు ఉంటాయి, పరలోక రాజ్యంలో కూడా నియమాలు ఉంటాయి, పరలోక రాజ్యంలో కూడా ఖచ్చితమైన పొజిషన్స్ ఉంటాయి అంటాడు ప్రవక్త గారు. అక్కడికి వెళ్ళినప్పుడు we will be calling him with a new name and we will be called with a very new name. మనకు కొత్త పేరు ఉంటుంది, ఆ తర్వాత ఆయనకు కొత్త పేరు ఉంటుంది. ఆ పేరు ఏమై ఉన్నదో
ఎందుకు తెలియపరచబడలేదంటే మనం ఇంకా ఏమవుద్దుమో మనకు బయలుపరచబడలేదు అని పౌలు గారు అంటారు. ఎత్తబడ్డాక ఏం చేస్తారు మీరు? ఎత్తబడిన తర్వాత మన పని ఏంటి అయ్యా? మోర్ స్పెసిఫికల్లీ ఇంకొంచెం గట్టిగా అంటే స్పష్టంగా నాకు కరెక్ట్గా చెప్పగలగాల. ఎత్తబడిన తర్వాత మన పని ఏంటి? తెలియదు. ఎందుకు తెలియదు తెలుసా? ఆ కార్యము అక్కడ మనం పొందుకోబోయేటువంటి దేవుడికి బయలుపరచబడబోయే నామంలో ఉంటుంది అది. ఇప్పుడు యేసు రక్షకుడిగా ఆయన నామం ఉంది కాబట్టి రక్షింపబడుటయే మన పని. ఆ రోజున మనకు ఏ కార్యం అయితే జరగబోవనై ఉన్నదో, ఏ కార్యం కూడా మనం వెళ్ళవలసిన వరమైనామో అది ఆయన నామములో కార్యంగా, చిత్తంగా, గుణలక్ష్యంగా అక్కడ బయలుపరచబడుతుంది అది. అబ్సల్యూట్లీ. అందుకే రాబోయే నామం నీకు తెలీదు, దేవుడిది. రాబోయే నామం తెలీదు, నీది. రాబోయే క్రియలు మనకు తెలీదు. అందుకే పౌలు గారు అంటారు, ఇక మనం ఏమవుద్దామో మనకు తెలియదు, కానీ రెప్పపోట్ల మార్పు పొంది మాత్రం ఎత్తబడతామని తెలుసు. తర్వాత కార్యాలు నాకు తెలియవు. తర్వాత కార్యాలు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే ఆయన నామం యొక్క వివరణలో ఆధారపడి ఉంటాయి. అబ్సల్యూట్లీ. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఈ నామంలోనే అన్ని విషయాలు దాచిపెట్టి ఉంచాడు ఆయన. కానీ ఇంకా నువ్వు అక్కడి వరకు మనం వెళ్ళలే. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలానికి, ఈ మందిరానికి, ఈ పట్టణానికి ఆయన పెట్టిన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఎస్. దావీదు ఎలాగైన ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ప్రకారంగా కొలబడినాడో, ఈ రోజున వి విల్ బి జడ్జ్డ్ బై దిస్ మెసేజ్. ఈ వర్తమానం చేత ఖచ్చితంగా మన తీర్పు తీర్చబడతాం. అయ్యా, ఈ వర్తమాన ప్రకారంగా కొంతమంది వారి విధేయత స్థాయిలు చూడండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధేయత స్థాయి. సంపూర్ణమైన విధేయతలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు, ఆ నామానికి, ఆ నియమాలకి. రెండో వర్గం వారు ఉన్నారు, సంపూర్ణమైన విధేయతే, బట్ దే విల్ బి హ్యావింగ్ సమ్ ఫ్లాస్, కొన్ని బలహీనతలు ఉన్నాయి. మూడో వర్గం అయితే ప్రారంభం అద్భుతం, సొలొమోను రాజు వలె ఈ వర్తమానంలో, బట్ ద ఎండింగ్ ఈజ్ వెరీ డిజాస్టర్. మరి అంత మాత్రము సరిగ్గా లేదు. ఐ హావ్ సీన్ మెనీ ప్రీచర్స్, ఐ హావ్ సీన్ మెనీ బిలీవర్స్, చాలామందిని చూశానయ్యా. దేర్ బిగినింగ్ వాస్ మిరాక్యులస్, వారి ప్రారంభాలు అద్భుతాలు, బట్ దేర్ ఎండింగ్ ఈజ్ నాట్ ఈవెన్ డిస్కసబుల్. మాట్లాడుకోవడానికి కూడా వీలు లేనటువంటి చివరి కార్యాలు ఉన్నాయి. బట్ దేర్ ఆర్ సమ్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. కొంతమంది ఉన్నారు, వారు మనస్సు చేసినట్టుగా యెహోవాని వదలరు, అటు లోకాన్ని వదలరు. రెండింటిని కలగలుపుకొని ముందుకు సాగిపోతున్నారు. దెర్ ఆర్ మెనీ లెవెల్స్ ఇన్ ద ఒబీడియన్స్. కాకపోతే అంటే ప్రవక్త గారు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా చెప్పారు. బట్ సింప్లిఫైగా మీకు అర్థమవునట్టు చెప్పాలంటే ఈ 4 స్థాయిలో వర్తమానానికి, నామానికి కూడా లోబడుతున్న వారు ఉన్నారు. అయ్యా, నా సిన్సియర్ ప్రేయర్ ఏంటో తెలుసా? మీరందరూ కూడా దావీదు కన్నా అధికమైన విధేయత కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాను. ఐ వాంట్ యు టు బీ సో ఒబీడియంట్. ఎంత ఒబీడియంట్ అంటే మీరు వాక్యమై జీవించటంలో ఏమాత్రం కూడా లోపం ఉండకూడదు. ఎందుకంటే ఈ గడియ వర్తమానం గుండా ఏమైనా చూస్తే దిస్ మెసేజ్ ఈజ్ ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. దీని ప్రకారంగా విధేయతలో మొట్టమొదటి స్థాయిలో ఉంటే తప్ప ఆ రాజ్యాన్ని చేరుకోలేము. ఆయన నామాన్ని మనం ఖచ్చితంగా ముందు కొనసాగించలేకుండా ఉండలేము. ఎక్కడ కూడా మన విధేయత కనపరచబడకూడదు. ఇటు లోకాన్ని, ఈ వర్తమానాన్ని యు కాంట్ మిక్స్ టూ టుగెదర్. ఈ రెండింటిని కలిపి మనం నడవలేమయ్యా. ఈ రెండింటిని కలిపి మనం ఉంచలేము. యు చూజ్ వన్. ఏదైనా ఒకటి ఎన్నుకోవాలి. విధేయత అనేటువంటిది చెప్పబడిన దాని విషయమే కనపరచబడతా ఉంటుంది. అయ్యా, యోషియా రాజులాగా ఉందామా? మన పితరులు చేసిన తప్పిదాన్ని సైతం పోగొట్టుకోగలిగిన 8 ఏళ్ల రాజు. సచ్ మార్వలస్ కింగ్ అంటాడు బ్రహ్మం గారు. కానీ మనుష్యలాగా మనం ఉండకూడదు. సొలొమోను మాదిరిగా అసలు ఉండకూడదు. యెహోషాపాతులాగా ఉన్నామేమో, ఆషా అనే రాజులాగా ఉన్నామేమో. అలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడి బయలుపరచబడిన నామానికి, బయలుపరచబడిన గడియ వర్తమానానికి దావీదు వలె లోబడతాం. అలాంటి లోబడటలోనే, అలాంటి విధేయతలోనే ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఒకరోజు మన గ్రంథాలు తెరవబడతాయ్యా. నీ పేరు రాసి ఈ వర్తమానానికి, ఈ గడియ వర్తమానికుడు వలె, బ్రహ్మం వలె యథార్థంగా నడిచాను కానీ అన్న పదం రాకూడదు నీకు నాకు. కానీ వచ్చిందా భయపడాలా. కానీ రాకూడదు. అయ్యో,
యథార్థంగా అబ్రహాం వలె నడిచాను, చాలు, దట్స్ ఇట్. ఎస్ ఆర్ నో? అంతేనా కాదా? అదిగో అలాంటి స్థాయిలోకి మనం వెళ్ళగలగాలి. బయలుపరచబడిన నామము ఊరికే బయలుపరచలేదు. ఈ హిడ్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ ఆల్ త్రూ అవుట్ ద డిస్పెన్సేషన్స్. అనేకమైన కాలాల గుండా ఆయన తన నామాన్ని దాచి 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 బయలుపరిచింది ఈరోజు నీకోసం నా కోసమే. అయ్యా, రక్షణైన ఆ నామంలోనే, ప్రార్థనైన ఆ నామంలోనే, స్వస్థతైన ఆ నామంలోనే, వివాహమైన ఆ నామంలోనే, ఎత్తబాటైన ఆ నామంలోనే. అసలు నామం లేకుండా వివాహం జరగదు తెలుసా? నామం లేకుండా వివాహం జరగదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో కొంతమంది కన్యకలు ఉంటారు, మాకేమొద్దు కానీ నామం ఇస్తే చాలంటారు వాళ్ళు. ఎస్ఆర్రో? ఎందుకంటే వారికి తెలుసు ఆ నామం యొక్క విలువ ఏంటో. అయ్యా, మీలో ఎవరైనా సరే మీ బాప్తిస్మాలు సరి చేసుకోవాలా, దయచేసి నా ప్రేమపూర్వకమైనటువంటి సలహా, ఇట్ ఈస్ అ టైం. ఇది సరైన సమయం. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ లేదా ఈ గడియ వర్తమానం గట్టిగా పట్టుకునేటువంటి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడా, కానీ విధేయతలో నువ్వు మొదటి 2 వర్గాల్లో కాకుండా మిగిలిన 2 వర్గాల్లో ఉన్నావా? దెర్ ఆర్ 4 క్లాసెస్ ఆఫ్ పీపుల్. ఎన్ని వర్గాలు ఉంటాయి? 4 3? 4 3? 4? మొదటిది విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. 4 వర్గాల ప్రజలు ఉంటారు. ఈ 3 వర్గాల ప్రజలు వచ్చి కొంచెం మనం ఎదగాల పైకి. దాంట్లో రక్షించబడేటువంటి ప్రజలు 2 వర్గాలు, కోల్పోయబడే ప్రజలు 2 వర్గాలు. రక్షించబడే ప్రజల్లో బుద్ధి కలిగిన కన్యక, బుద్ధి లేని కన్యక, వీరిరువురు కూడా రక్షించబడతారు. ఇద్దరు రక్షించబడతారు. కోల్పోయబడే ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు, వేషధారులు. వీరిద్దరు కోల్పోబడతారు. సంఘకాలంలో దేవుడి యొక్క ప్రవక్త చెప్తాడు ఈ మాట, దెర్ ఆర్ 4 క్లాసెస్ ఆఫ్ పీపుల్. దయచేసి మీరు 2వ వర్గం వరకు కూడా రాకూడదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 విధేయత వర్గాలు మీరు చూస్తే కనుక ఆ 4 క్లాసెస్ ఆఫ్ పీపుల్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యిగా చెప్పిన మాటలు అవి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పేది కాదు అది. దాంట్లో ఐదర్ యూ బీ ఇన్ ద సెకండ్ గ్రూప్, ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఇన్ ద ఫస్ట్ గ్రూప్. 2వ వర్గంలో ఉండండి, అత్యంతగా ప్రాధాన్యంగా మొదటి వర్గంలో ఉండే ప్రయత్నం చేయండి. రాజ్యం మీద అవుతుంది, పట్టణం మీద అవుతుంది, నియమాలు మీద అవుతాయి, అధికారాలు మీద అవుతాయి. ఆ సర్వశక్తుని యొక్క నామము, రాబోయే కొత్త నామం కూడా మీద అవుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. సమయాన్ని స్థానిక సహోదరుడికి అప్పచెప్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా విని ఉన్నాం. హల్లెలూయా. అందరూ కూడా సంతోషించారా? ఆయన వాక్యములో ఆనందించారా? హల్లెలూయా. ఆయన వాక్యములో, ఆయన సన్నిధిలో, ఆయనలో గడిపేటువంటి ఆ సమయం అది ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని మనకు కలుగజేస్తుంది. హల్లెలూయా. ఈ లోకములో ఎక్కడ కూడా దాన్ని మనము పొందుకోలేము, కేవలం ఆయనలో మాత్రమే. హల్లెలూయా. అది నిత్యానందమై ఉన్నది. నిజమేనా? దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం అందరము కూడా విని ఉన్నాం. ఈ యొక్క కడియ వర్తమానికుడు ఏదైతే బోధించాడో, ఏదైతే బయలుపరిచాడో, వాటన్నిటినీ చక్కగా వివరించినటువంటి ఆ యొక్క దేవజనులకు మా ప్రత్యేకమైన వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక సహోదరుడు. అలాగనే ఇప్పటి వరకు వాక్యము విన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. నిశ్చయముగానే ఆ యొక్క ఆ విధేయత, ఆ 4 తరగతులను మనం చూచి ఉన్నాం. నిజమేనా? ఒకసారి ఈ ఘడియ అదే, ఈ సమయం అదే, మన యొక్క జీవితమును మనము ఏ యొక్క తరగతికి చెందిన వారము, ఏ స్టేజీలో మనం ఉన్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. హల్లెలూయా. 4వ గుంపుకు చెందిన వారు ఎవరు కూడా ఉండరని నేను నమ్ముచూ ఉన్నాను. నిజమేనా? హల్లెలూయా. ఆ యొక్క 2లో 3లో మనం ఉన్నట్లయితే పైకి ఎదగడానికి ప్రయత్నిద్దాం, సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. హల్లెలూయా. ఆయనతో దగ్గరగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మనం ఆయన అడిగినప్పుడు ఆయన తప్పకుండా క్రియ చేసే దేవుడు. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క మంచి సమయంలో, ఈ యొక్క ఆరాధనలో, గృహ కూడికలో పాలు పొందుకున్న మిమ్మల్ందరినీ దేవుడు నిశ్చయముగా దీవించునుగాక. హల్లెలూయా. ఈ మంచి సమయంలో చివరి ప్రార్థన మనము చేసుకుందాం.
తిరుపతిలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ జోసెఫ్ గారు చివరి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తాం. తలలోంచండి. మహాగణుడమైన తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ తిప్పారుపాడు గ్రామంలో, ఈ ప్రాంతంలో ప్రభువా, మరి నాయన ఒక్క కుటుంబాన్ని నోవాహులాగా ఆమేన్ వాక్యాన్ని జయించు ఒక కుటుంబముగా మీరు ఈ ప్రాంతాల్లో నిలబెట్టిన దేవుడు, మీకు స్తోత్రములు నాయన. అది కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, సంతోషమైన, ఆనందమైన ఎస్ మీ వర్తమానము కొరకు ఈ కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు, మీకు స్తోత్రములు. స్తోత్రాలు ప్రభు. ఈ కుటుంబంలో ప్రభువా, కుటుంబ ప్రేరణను ఈ విధంగా జరిగించిన దేవుడు, మీకు స్తోత్రములు నాయన. ఈ ప్రాంతాల్లో నీ నామం పెట్టబడిన ఒక కుటుంబముగా స్తోత్రములు. ఈ కుటుంబానికే కాదు ప్రభువా, ఈ గడియ వర్తమానములో ఉంటున్న ప్రతి బిడలకు ఆ నామము కొనసాగించబడతా ఉందని మాకు తెలియజేసిన దేవుడు, మీకు స్తోత్రములు. అవును తండ్రి, 4 తరగతులు దావీదు మాకు ఈ 4 తరగతుల్లో, ఈ రాజుల్లో సమస్యలు, ప్రాబ్లంలే కనబడుతున్నాయి. ఒక రాజుగా మీరు ఉండబోతున్నారు. ఆమేన్. ఆ రాజు ప్రభువా మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాత్రమే మాకు కొలమానముగా ఉన్నారు ప్రభువా. మీరు మాత్రమే పరిపూర్ణులుగా ఉన్నారు తండ్రి. సర్వ శక్తిమంతుడా, మీకు వందనాలు. మేము 4 తరగతుల్లో ఉంటే అది సరిపోదు నాయన, అది మీలో ఉండాలి. ఆమేన్. అది మీరు సంపూర్ణులుగా ఉన్నారు ప్రభువా. మీ అంత విధేయత ఏ రాజులకు లేదు ప్రభువా, ఏ యొక్క ప్రవక్తలకు లేదు, ఏ యొక్క దైవజనులకు లేదు. మీరు మాత్రమే మా కొరకు పరలోకమును వదిలిపెట్టి విధేయుడుగా, విధేయతను తగ్గించుకొని భూమి మీదకి వచ్చిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీరు తగ్గించుకొని ఇక్కడికి రాకపోతే మాకు నిజముగా రక్షణ లేదు, మాకు పరలోకము లేదు నాయన, ఆ నిత్యత్వము లేదు నాయన. కాలమనే తెరలో నుండి నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే పరిపూర్ణులైన మీ నామాన్ని పెట్టబడి, మీ నామాన్ని మేము ధరించుకొని అవతల గట్లో ఉండేదాని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, సుకేశ్వర్ గారిని బట్టి మీకు వందనాలు. ఆయన చేస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఆయన ప్రాంతాల్లో ఆయన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ఆయనతో పాటు వచ్చిన సేవకులు, మనుషులు, ఆ యొక్క విశ్వాసులు మరి ఎంతమంది వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో రేపు ఎల్లుండి జరగబోతున్న మందిరాల్లో ప్రభువా, ఆరాధనలు బట్టి మీకు స్తోత్రములు, మీటింగులను బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో నీ దైవజనులు ఇక్కడికి తీసుకొచ్చావు ప్రభువా. ఇదిగో మందిరాల్లో వారికి ప్రయోజనకరంగా ఉండే కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ ఈ కడవరి కాలంలో మీ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అవసరమైనది నాయన. ఓ దేవ, ఈ గడియ వర్తమానములో ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడు కదలాడిన దేవుడవు నాయన. ఎంత గొప్ప ధన్యత నాయన. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సార్లుగా ప్రభువా ఈ వీధి కూడికలో ప్రభువా ఎంతో మందికి సువార్త ప్రకటింపజేస్తూ ఉన్నాడు అన్నగారు ప్రభువా. ఈ ప్రాంతంలో ఇంకా జగత్తు పునాది వేయబడక ముందే మీలో ఎంతమంది ఉన్నారో వారందరినీ మీరు ఆకర్షించుకొని మరి ఈ సమయంలో ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ తిప్పారు ప్రాంతాన్ని ప్రభువా మీ చేతులకు డెడికేట్ చేస్తున్నాం, మీ నామానికి డెడికేట్ చేస్తున్నాం. ప్రతి బిడ్డలు ప్రభువా మీ వాక్యం దగ్గరికి ఆకర్షించబడుదురు గాక. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి సేవకులు ఈ గడియ వర్తమానానికి ఆకర్షించబడుదురు గాక. ప్రతి సంఘాల్లో నుంచి, శాఖల్లో నుంచి నీ బిడ్డలందరూ ఆకర్షించబడుదురు గాక. ఇక్కడున్న అన్నగారు ప్రభువా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు ఈ వర్తమానం తెలియచేయాలని. అయ్యా గొప్ప దేవా, ప్రభునందు పడు ప్రయాస వ్యర్థము కాదని చెప్పి
ఓ దేవా మీకు స్తోత్రములు తండ్రి. అన్నగారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇద్దరు కుమార్తెలను జ్ఞాపకం చేసుకోనండి. వారి డ్యూటీలు చదువులు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీకు వందనాలు. సంగముగా వచ్చారు పెద్దపర్య నుంచి. ఇదిగో నాయనా నీకు వందనాలు. పాతాళపల్లి నుంచి వచ్చారు. కొంతమంది సేవకులు వచ్చారు. అయ్యా గొప్ప దేవ యోహాను గారు వచ్చారు. ఇదిగో ప్రభువా నీ బిడ్డలందరూ వచ్చినారు ప్రభువా మీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరి మీద మీ గాయపడిన హస్తమని పెట్టండి. మీ ఆశీర్వాదం కింద నింపండి నాయన. ఇదిగో సమూయేలు గారిని బట్టి మీకు వందనాలు. ఆ తల్లి గారిని బట్టి మీకు వందనాలు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అక్కడ జరిగిస్తున్న పరిచర్య కొరకై మీకు వందనాలు. అక్కడ మొదటి నుంచి సపోర్టుగా మీరు ఉంటున్నారు ప్రభువా. సహోదరుని పెట్టారు ప్రభువా, కుటుంబాన్ని పెట్టారు ప్రభువా మీకు స్తోత్రములు. నిజముగా ఆ ప్రాంతాల్లో వధువు ఒక భాగముగా ఎదుగుతుండగా ఓ తండ్రి విధేయత నేర్పించండి, వినయం నేర్పించండి, మాలో మాకు తగ్గింపు నేర్పించండి. మేము వధువు అని చెప్పేసి ఈ కాలంలో ప్రభువా చాలా మంది వెనకబడిపోతున్నారని ఓ దేవా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. నిజముగా మా జీవితంలో ప్రాణాత్మ దేవుని మీకు సమర్పిస్తుంటున్నా. ఎంత ఈ శరీరము ప్రభువా మీ కొరకు బ్రతకాలన్నా ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా మీ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం లేకపోతే ఆ ప్రత్యక్షతలో మేము నడవలేము నాయన. మరొకసారి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు కదలాడిన దేవా మీకు స్తోత్రములు. మీ తగ్గింపును మాకు దయచేయండి, మీ వినయము మాకు దయచేయండి, మీ విధేయత మాకు దయచేయండి. ఆ 4 తరగతులు కాదు కానీ 5వ తరగతిగా ఒక కృపగా, ఒక జీసస్ గా, ఒక రక్షకుడుగా ఆయన మీకు స్తోత్రములు తండ్రి. మీలాగా ఎవరు తగ్గించుకుంటారు? మీలాగా ఎవరు విధేయతలు చూపిస్తారు నాయన? మీలాగా ఎవరు ప్రాణం పెడతారు నాయన? మా బంధువులు, మా రక్త సంబంధికులు ఎవరు ప్రాణం పెట్టలేరు, కానీ మీరు మాత్రమే మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. మీరు మాత్రమే మా కొరకు సమాధి చేయబడిన దేవుడు. మీరు మాత్రమే మా కొరకు సమాధి చేయబడి తిరిగి 3వ దినం తిరిగి లేచిన దేవుడు నాయన. మృత్యుంజయుడుగా లేచిన దేవుడు మీకు స్తోత్రములు. గొప్ప దేవా మీకు వందనాలు. ప్రపంచానికి ఒక బలమైన ఒక కార్యాన్ని మీరు జరిగించిన దేవుడు. ఆ పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించాలి, ఆ తగ్గింపులోనికి మమ్మల్ని నడిపించాలి. ఆ జీవితం, ఆ గుణలక్షణము మాకు దయచేయండి. సంఘానికి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ దయచేయమని అయ్యా మీకు వందనాలు. తల వచ్చిన మమ్మల్ని అందరినీ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ రేపటి దినముల్లో ప్రభువా ప్రయాణం వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మీటింగులు జయప్రదము చేయండి. నీ బిడ్డలు ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో వారి ఇళ్లకు వెళ్తుంటే క్షేమంగా మీరు సహాయం దయచేయండి. మళ్ళీ తిరిగి ప్రభువా రేపు కూడికల్లో కూటముల్లో ప్రభువా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంత వాతావరణం ప్రభువా అనుకూలించకపోయినప్పటికీ మీ వాక్కులు ప్రభువా ఓ తండ్రి మమ్మల్ని ఆనందింపజేసినాయి. మీ వాక్కులు మమ్మల్ని ప్రభువా ఆకర్షించినాయి నాయన. ఓ దేవా మీకు వందనాలు. ఏమి రుణము తీర్చుకునేది నాయన. రాత్రి కాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగానే ఆయన నామాన్ని మనం అందరం కూడా ధరించుకొని ఉన్నాం. హల్లెలూయా. ఆయన నామం పెట్టబడినటువంటి జనాంగముగా మనం ఇక్కడ కూడుకునే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రం. హల్లెలూయా. మంచి సమయంలో సహోదరుడు ఎల్ఎస్ఎం నంబుల్ గారు వచ్చి వర్డ్ ఆఫ్ థాంక్స్ చెప్తారు. హల్లెలూయా. మంచిది. మన జీవిత ప్రయాణంలో దేవుడు ఒక దినాన్ని ఇచ్చి ఈ దినం దేవుడు మాటలు ఈ స్థలంలో చేరి దైవజనుల ద్వారా వినిపింపజేసిన మాటలు ప్రతి ఒక్కరు హృదయాల్లో ఈ కార్యసిద్ధి కలగజేసి ఆ దేవుడు రాజ్యానికి చేస్తున్నట్లు దేవుడు మా అందరితో మాట్లాడిన మాటలు మన జీవితాల్లో ఈ కార్యసిద్ధి కలగజేసి దేవుడు మాటలు నడిపించడానికి సహాయం చేసింది. మరి మా ఆహ్వానాన్ని బట్టి వచ్చిన మీ అందరికీ దేవుడు అందరినీ దీవించిన మరి ప్రేమపూర్వకంగా నీళ్ళు సిద్ధపరుస్తుంది. అందరూ కూడా నిదానంగా తిని వాళ్ళ ప్రయాణాల్లో సమాధానం వాళ్ళ గృహం చేయాలని దేవుడిని ప్రార్థిస్తుంది. ఆమేన్.
మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆయన యొక్క సమాధానం ఇక్కడ కుడి ఉన్న మీకు అందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. షాలోమ్.